This program is designed to support and uplift women leaders, providing them with the necessary tools, resources, and network to succeed in their career. We are thrilled to have you all over here, including our esteemed guests, partners, and supporters. Your presence means the world to us, and we are grateful for your commitment for this cause which we are heading to. So, in the next few months, our fellowship members will embark on this transformative journey, engaging into our mentorship, training, and community building activities, which are part of the fellowship program, which we will be going ahead and taking in this 1 year span of time. So, before we begin the formal proceedings, I would like to take a moment to express my deepest gratitude to all our team members, partners, and sponsors who have worked for this program. So please join me in welcoming our main guest of honor, Sandeshri Madam, to come on stage. సో ఈ సంవత్సరం మేము ఏమనుకున్నామంటే యూ కెన్ సీ ఎ వర్డ్ కాల్ ఫెలోషిప్. అంటే ఇక్కడ ఫెలోషిప్ అని ఇప్పుడు నేను బిఫోర్ ద ప్రోగ్రామ్ లాంచెస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్. శారీ కట్టుకున్న వాళ్ళు ఫ్రంట్ ఉన్నారు, బ్యాక్ ఏమో రూరల్ అంటే సిటీలో ఉన్నట్టుగా ఉంది కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పటికీ కూడా అంటే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్కి ఒక విషయం తెలియాల్సిన విషయం ఏంటంటే ఉమెన్ ఇన్ ద రూరల్ స్టిల్ డజంట్ హ్యావ్ వాయిస్. నేను కూడా చాలా ఊళ్ళలో తిరుగుతూ ఉంటాను ఇప్పుడు, కానీ ఇప్పటికీ కూడా ఊళ్ళల్లో కొన్ని అంటే ఫ్యామిలీస్లో తప్పు నేను రైట్ అని చెప్పను, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి స్వతంత్రం లేదు, వాయిస్ లేదు బేసికల్గా. సో మీరు సిటీకి వచ్చారు, కొంతమంది బయటకు వచ్చారు, సిటీ అని కావచ్చు బయటకు వచ్చారు. మా ఉద్దేశం ఏంటంటే మీరు సిటీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క ఉమెన్ ఒక్కొక్క రూరల్లో ఉన్న విలేజెస్లో ఉమెన్స్ని అడాప్ట్ చేసుకోవాలా, కార్పొరేట్స్ కూడా అడాప్ట్ చేసుకోవాలనేది కాన్సెప్ట్. అందుకే అది అట్లా డిజైన్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, వాళ్ళు రూరల్ ఉమెన్ అట్లా ముందుకు రావాలి, వెనక నుండి సిటీ ఉమెన్ సపోర్ట్ చేయాలనేది మన ఉద్దేశం. సో ఇక్కడ ఒక రెండు ఇక్కడ మనకి ఇక్కడున్న స్పీకర్స్ కూడా మేము ఎలా డిజైన్ చేస్తామంటే ఈరోజు అంటే వాళ్ళు కూడా మనకు ఇన్పుట్స్ ఇవ్వడం కోసం. ఇక్కడ మీరు ఏం సమస్యలు చూసామంటే ఎన్జిఓస్ అంతా కూడా సెల్ఫ్లెస్ పని చేస్తారు, కరెక్ట్. బట్ ఆ సెల్ఫ్లెస్ పని ఏంటంటే ఎక్కడైతే ఫండ్ ఆగిపోతుందో అక్కడ వర్క్ ఆగిపోతుంది, విచ్ ఐ డోంట్ వాంట్. నేనేం చేశాను, ఒక చిన్న ప్రోగ్రామ్స్ చేశాను. అదే హోసూర్లో ఒక చిన్న ఉమెన్ అంటే చిన్న ఆడపిల్లలు ఎన్జిఓ తీసుకొని వాళ్ళకు 4 ఎకరాల స్థలం ఉంటే 4 కంపెనీస్తో స్పాన్సర్ చేపించి రెగ్యులర్గా ఇన్కమ్ క్యాష్ క్రాప్ కానీ అట్లా చేసి సస్టైనబుల్ ఒకేసారి ఇచ్చి ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ పిల్లల్నే సంపాదించుకున్నట్టు తయారు చేస్తాం. సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. ఈరోజు ఏంటంటే మనం అయ్యో పాపం అనేది వద్దు మనకి, వీ డోంట్ నీడ్ దట్. బేసికల్ వీ నీడ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో దానికి వీఆర్ పవర్ఫుల్ పీపుల్. ఎందుకంటే వీఆర్ ఇప్పుడు మేడం మాట్లాడతారు చీఫ్ గెస్ట్, షీఈస్ ఎ డిజైనర్ అంటే అంటే ఆర్కిటెక్ట్. బట్ వాట్ ఐ లైక్ ఇస్ దే బోత్ ఫ్యామిలీ డిజైన్ కాల్డ్ హైలాండ్ థీమ్ పార్క్. వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు విన్నప్పుడు అదే కాకుండా అండ్ షీఈస్ ఎ డాటర్ ఆఫ్ మాల్కొండ రెడ్డి గారు అండ్ షీ హెస్ బిల్డ్ సో మెనీ లైఫ్స్. ఇట్స్ ఎ యూనివర్సిటీ, కరెక్ట్, సిబిఐటి. సో సిబిఐటిలో ఎంతో మంది పిల్లల్ని బయటికి పంపించి ట్రైన్ చేస్తారు. సో షీ నోస్ వాట్ ఈస్ ట్రైనింగ్, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అలాంటి ఇప్పుడు మాకందరికి డ్రైవర్ మా భాస్కర్ రెడ్డి గారు, అండ్ హీ నౌ డిజైనింగ్ ద విలేజెస్, స్మార్ట్ విలేజెస్ అని మేము అది అంత భారీగా. సో ఇవన్నిటికి ముందు తీసుకెళ్ళాలి అంటే ఎవరు కావాలి, మాకు ఉమెనే కావాలి. సో దానికి మాకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే అంటే అగ్రి గారు అని మీరు విని ఉంటారు చాలా మట్టికి వీమార్ట్ అని. అండ్ షీ ఈజ్ యాక్చువల్లీ ఎస్టాబ్లిషింగ్ లాట్ ఆఫ్ వాట్ యూ కాల్ ఎఫ్పిఓస్ని పిలిచి సిఓ సెంటర్ వెళ్ళండి, అక్కడ చాలా చక్కగా గవర్నమెంట్తో ఫైట్ చేసి ఐ లైక్ ఎవ్రీ స్టెప్ అండ్ షీ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ పార్ట్. ఎవ్రీ స్టెప్ వాట్ డిడ్ విత్ ద గవర్నమెంట్, హౌ షీ ఈస్ పార్ట్నరింగ్ విత్ అదర్స్, హౌ షీ ఈస్ ట్రైనింగ్. అది చాలా అగ్రెసివ్. అంటే ఈవెన్ షీ హస్ నౌ ఎస్టాబ్లిష్డ్ వీమార్ట్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టెల్లింగ్ బట్ షీ కెన్ టెల్ ఇట్. దానికి ఇంకా ఆర్టికల్గా మనం హెల్ప్ చేస్తానికి డాక్టర్ వివేక్ గారు 80 కంపెనీస్కి ఆయన ఆల్రెడీ వైట్ లేబుల్ మీద ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాడు.
అంటే మీరందరూ ఒక ప్లాట్ఫామ్కి ఎందుకు వచ్చానంటే మేము ఫ్యూచర్లో వీ వాంట్ టు డిజైన్ సస్టైనబుల్ ప్రొడక్ట్స్. We don't want Ayo Papa. I always say Ayo Papa is always feel good factor, which I don't like. And I established, even though it's an NGO, we never taken a single rupee from any company. We self-sustain. I can బౌల్గా చెప్పగలను, కానీ అలా చేస్తూ ఉంటే డొనేషన్ రావడం స్టార్ట్ చేస్తారు, అది వేరే విషయం. బట్ వీ నెవర్ స్టార్టెడ్ ఇంటెన్షన్ ఆఫ్ ఏంటంటే. సో అలా ఇప్పుడు ఇంకొక గెస్ట్ కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన లాస్ట్ మాట్లాడతారు. ఫస్ట్, ట్రాన్స్పోర్ట్ టు ఎనర్జీ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ. కరెక్ట్. ఎనర్జీ లేకుంటే, ఎనర్జీ అంటే పవర్ ఏదో ఉండాలి, కరెక్ట్, ఉంటేనే ఆ ఊర్లో మనం ఏం చేయొచ్చు. రెండోది ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి, ఇప్పుడు చెప్పారు కదా మేడం, ఆయన ఫస్ట్ ఏం చెప్పారు, ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియదు, వేరే వాళ్ళు వచ్చి ఎక్స్ప్లాయిట్ చేయడం. ట్రాన్స్పోర్ట్ ఉంటే ఏమైతే బయటికి వెళ్ళి పని చేసుకొని రావచ్చు దగ్గరలో ఉన్న ప్లేసెస్కి. సో ఆ ట్రాన్స్పోర్ట్ సాల్వ్ చేసడానికి మేము ఈ మొబిలిటీ సర్వీస్ విలేజెస్ లెవెల్లో పెంచాలనుకుంటున్నాం. సో ఆ విషయాలు కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం. బట్ టైం ఫ్యాక్టర్ని చేసుకొని, సో మిగతా గెస్ట్లు కూడా వాళ్ళ యొక్క కామెంట్స్ 2 నిమిషాలు ఇస్తారు. దాని తర్వాత మనం దీన్ని లాంచ్ చేసి ఫైనల్గా మన చీఫ్ గెస్ట్ గారు మన యొక్క డైరెక్షన్ ఎలా వెళ్తే బాగుంటుంది అనేది ఫైనల్ స్పీచ్ ఇస్తారు. సో ఐ రిక్వెస్ట్ one by one all the guests to share few thoughts about what you heard and how you're going to part of this mission. Thank you. Marathon, at least with the help of 12 at least 2 lakh people తో చేయాలనుకుంటున్నాము. And not only just running for the people, but we will be hearing some stories. అది ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఉమెన్ విలేజెస్లో ఏం చేస్తున్నట్టు వింటారు, వాళ్ళ ద్వారా మేము ఇంకా ప్రోత్సహించి కొంతమందిని తరబిది చేసి ఒక ఎకనామిక్ యాక్టివిటీ అంటే వచ్చినప్పుడు అదే ఆ రోజు పరిగెత్తేటప్పుడు లాస్ట్ ఇయర్ నా ఇన్కమ్ ఇంత ఉండింది, ఇప్పుడు ఇయర్ ఇంత ఇన్కమ్ ఉంది, ఇంతమంది ఇంపాక్ట్ చేసామని ఒక గోల్తో వెళ్ళాలనేది మా ఉద్దేశం. అందుకే సో ఐ సెలెక్టెడ్ పీపుల్ హూ ఆల్రెడీ వర్కింగ్ వెరీ కమిటెడ్లీ, వాళ్ళని మాత్రమే పిలిచాము. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ ఈవెంట్ రాదర్ దాన్ ఎ బిగ్గర్ ఈవెంట్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ సెర్టైన్ ఎగ్జాంపుల్. ఓకే, సో దీని ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా దీని ఇన్స్పిరేషన్, నేను నాన్న బాగా తాగేవాడు, ఎకనామిక్ యాక్టివిటీస్ చాలా ప్రాబ్లమ్స్ ఉండేది మాకు, వీఆర్ వెరీ టఫ్ ఉండేది సిచ్యుయేషన్. అయితే మమ్మీ ఏం చేసిందంటే మమ్మల్ని ఈవెన్ వాళ్ళిద్దరూ అంటే తాగినప్పుడు మామూలుగా వాళ్ళు అరుచుకుంటారు కదా, దే విల్ ఫైట్ అంటే టాక్ ఈచ్ అదర్ వెరీ షౌట్ మ్యాన్, అలాంటి అట్మాస్ఫియర్లో అంటే మమ్మల్ని ఎర్లీగా పడుకోబెట్టి అది కూడా ప్లాన్ చేసేది అనమాట, పిల్లలు ఏమి వినకూడదు అనే టైప్లో ఉండేది. అవన్నీ నేను చాలా జాగ్రత్తగా దగ్గర నుండి చూసేవాడిని అనమాట. సో అమ్మ ఏం చేసేదంటే ఏమి తాము చదువుకోలేదు, షీఈ్ నాట్ ఎడ్యుకేటెడ్, బట్ ఎవ్రీథింగ్ షీ టు ప్లాన్ ఫర్ 1 year. ఈరోజు ఉమెన్ అంటే మనం సాలరీస్ ఇస్తున్నాము అండ్ ఎవ్రీ మంత్ వీఆర్ గివింగ్ దెమ్, బట్ ఫర్ ఐ రిమెంబర్ ఏది కూడా రైస్ 1 year, దాల్ 1 year, మిర్చి 1 year, ఎవ్రీథింగ్ ఎట్ హోమ్ వాజ్ 1 year ప్లాన్. మేము కొనేది ఏంటంటే, ఎందుకంటే డాడీ ఇండిసిప్లిన్ కాబట్టి, మమ్మీ ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి, పిల్లలకి కష్టం అసలు ఫుడ్ కష్టం ఉండకూడదు అని చేసేది. దట్ ఈస్ ద వన్ లెసన్ ఐ లెర్న్. ఎవ్రీథింగ్ షీ ప్లాన్. ద సెకండ్ థింగ్ ఏంటంటే మేము రైల్వే ఫ్యామిలీ మాది. ఓకే, రైల్వే కాలనీలో మీరు ఉన్నప్పుడు కాలనీలో షీఈ్ అన్ఎడ్యుకేటెడ్. మా అమ్మ లెక్కనే చాలా మంది సఫర్ అయ్యేవాళ్ళు, బికాజ్ అందరూ మా ఊర్లో ఎస్పెషల్లీ రైల్వే పీపుల్ అందరికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే శాలరీస్ వస్తే కానీ అందరు బాగా తాగుతారు అనమాట. అది కొద్దిగా సతీష్ గారికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే అదే ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి. సో ఆ ప్రాంతంలో అందరూ ఆ ఫ్యామిలీ అందరూ ఫేస్ చేసేవారు. కానీ మా అమ్మ ఏం చేసిందంటే అందరినీ గ్యాదర్ చేసి, షీ ఈవెన్ దో అన్ఎడ్యుకేటెడ్, షీ బికమ్ కమిటీ ఫామ్ చేసి అక్కడ డోర్నకల్కి డిఆర్ఎం వచ్చారనమాట, డోర్నకల్ డివిజనల్ మేనేజర్ వచ్చినప్పుడు ఆ మొత్తం అందరితో ఎవరు చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు ముందుకు రాలే, కానీ షీ వెంట్ అండ్ స్పోక్ టు డిఆర్ఎం సెయింగ్ దట్ మేమంతా ఖాళీగా ఉన్నాం, మాకు టైలరింగ్ అప్రలింగ్. సో భాస్కర్ సార్ సేమ్ స్టోరీ. అది నాకు చాలా ఎక్సైట్మెంట్, ఎందుకంటే అక్కడే ఇప్పుడు మళ్ళీ మేము అదే ఊర్లో టైలరింగ్ కూడా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అక్కడ ఏంటంటే షీ ఫార్మ్డ్ ఎ కమిటీ అండ్ మాకు అది అవుట్ సోర్స్ చేయండి, మేము మొత్తం డివిజన్ మొత్తం మేము కొట్టి పెడతామని చెప్పి కొట్లాడి కాంట్రాక్ట్ తీసుకుంది. సో షీ హాస్ గివెన్ అన్ ఎంప్లాయ్మెంట్ టు ఎవ్రీబడి. సో దీస్ ఆర్ ఆల్ లెసన్స్. అంతేకాకుండా
ఇంట్లో మాకు చిన్న అంటే ఒక 2 acres ల్యాండ్ ఉండేది. ఆ ఏకర్స్లో ఏమన్నా వెజిటేబుల్స్ వస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ బిగ్ లాంగ్వేజ్ నౌ. ఇప్పుడు ఆ రోజుల్లో టమాటో వేస్ట్ కాకుండా ఒరుగులు చేసేది, ఒరుగులు చేసి పచ్చళ్ళు పెట్టి అందరికి ఇచ్చేది. ఇప్పుడు దాన్ని వాల్యూ అని చెప్తున్నాం. అంటే ఏ ఉమెన్ అట్ హోమ్ ఇఫ్ షీఈస్ ప్లాన్డ్ and the family is very successful. Today, I have seen that experience and everything, networking skills కానీ అండ్ ఎక్స్ట్రా మైల్ కానీ. తర్వాత మా మమ్మీ హ్యాండ్ బాగుండేదని స్నాక్స్లు ఊర్లో వాళ్ళందరూ కూడా స్నాక్స్ మిక్స్ చేయడానికి పిలిచేవారు అనమాట. అంటే మిల్లెట్ స్నాక్సే కావచ్చు, అరిసెలు అని మనం అంటాం కదా. ఎవ్రీ ఫెస్టివల్ షీ ఈజ్ ఫేమస్ టు గో అండ్ మిక్స్ ద. సో ఏమైంది అక్కడ, ఈవెన్ షీ హెస్ బికమ్ ఎ టాలెంట్ అండ్ షీ ఆల్సో ఆయుర్వేదిక్ డాక్టర్. చాలా సెల్ఫ్లెస్గా, ఎవరికి ఒక్క రూపాయి కూడా తీసుకునేది కాదు ఎవరికి కూడా. అంటే ఇవన్నీ స్కిల్స్ నేను మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను. కాబట్టి దిస్ ఈజ్ జస్ట్ మై ఇన్స్పిరేషన్ అండ్ ఐ డిడ్ దిస్ ఈవెంట్స్ ఫర్ సో మెనీ ప్లేసెస్ అండ్ I inspired so many women also. I always tell, you should be strong as a woman at home, because if not, this will not have the future has to be successful only just because of women అని. సో అందుకు ఇది ఆ పేరు పెట్టాను. ఇది అమ్మ మా మమ్మీ కోసం చేశానేది, కాబట్టి ఇప్పుడు ఈవెంట్ పెద్ద సక్సెస్ అవుతుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ. స్పీక్స్ ఐ వాంటెడ్ టు హియర్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ద ఫీల్డ్స్. వాళ్ళు ఎవరైతే విలేజెస్లో పని చేస్తున్నారో దే విల్ ట్రై టు షేర్ సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ అండ్ వర్క్స్. మనం ఈ ప్రోగ్రామ్ చాలా సింపుల్గా, ఇట్స్ అన్ ఇంటరాక్టివ్, చాలా తక్కువ మంది కాబట్టి ఎవ్రీబడి షేర్. మీకు ప్రస్తుతానికి మీరు ఏంటంటే ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తే ఇంకా ఇప్పుడు 100 మందికి హెల్ప్ చేస్తే దాన్ని 1000 మందికి ఎలా తీసుకెళ్ళగలరు, మన ఊరిని మనం ఏ విధంగా మనం డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్ళాలనే విషయం మీరు చెప్పొచ్చు. తక్కువ ఒక 5 నిమిషాలు మాట్లాడండి. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకు, మరి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ మా ఇందిరా ప్రియదర్శిని ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నమస్సుమంజనలు. ఆర్గనైజేషన్ నేను 1998లో స్టార్ట్ చేశాను. అప్పట్లో ఒక టీచర్గా పనిచేస్తూ నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక కళ ఉండేది. నేను ఒకళ్ళ దగ్గర పనిచేయడం కాదు, నేను 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయికి రావాలి అని ఒక కోరికను తీసుకొని, తర్వాత మా హస్బెండ్ జాబ్ మానేయడము, ఇంట్లో స్ట్రగల్, దాంతో ఒక చిన్న టైలరింగ్ ఇన్స్టిట్యూషన్ లాగా స్టార్ట్ చేశాను. నేను పాట్ పెయింటింగ్ బాగా చేస్తాను.
ఒక రోజులో 100 పార్ట్స్ కూడా పెయింట్ వేయగలుగుతాను. దాన్ని తీసుకొని నేను ఇంట్లో చిన్న ఒక 20 పార్ట్స్ తీసుకొని పెయింట్ వేసి బయట వేరే వాళ్ళు కుండలు అమ్మే వాళ్ళ దగ్గర పెట్టి అమ్మించేదాన్ని. అది చూసి డిఆర్డిఏ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మేము మీకు సపోర్ట్ చేయాలి అంటే ఒక రిజిస్టర్డ్ బాడీ అయి ఉండాలి, అట్లయితేనే మేము సపోర్ట్ చేయగలుగుతాము, మీరు ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి అన్నప్పుడు ఒక వెల్ ఉమెన్ మనకు ఒక ప్రధానమంత్రిగా పనిచేసింది కాబట్టి ఆవిడ పేరు పెట్టుకుందామనే ఉద్దేశంతో ఇది పొలిటికల్ తర్వాత ఏమన్నా వస్తాయి అనేది కూడా నాకు తెలియనప్పుడు ఇందిరా ప్రియదర్శిని ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశాను. ఇప్పటికి 24 సంవత్సరాలలో 270 మందికి 12 సంవత్సరాలు జాబ్ ఇచ్చేంత స్థాయిలో ఆర్గనైజేషన్ అనేది రన్ అయింది. రేపు జరుపుకుంటున్నది ఈరోజు అందరూ వివిధ రకాల ప్లేసుల్లో చేస్తా ఉన్నారు. జీవితాన్ని గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదే ఉండే నేలపైకి దించుదాం. జీవితంలో గెలుపు ఉంటుంది, ఎవరు కూడా నిరాశపడవలసిన అవసరం లేదు. మనం వేసి చూసి మనం శ్రమ పడితే ఖచ్చితంగా గెలుపు అనేది సాధ్యము. స్వర్గం మనం ఎవరు చూడలేదు, కానీ స్వర్గం అనేది ఉందంటే దాన్ని కూడా దించగలుగుతాం. స్వర్గం అంటే మంచిది, నరకం అంటే ఏదో చెడుదని మనం అనుకుంటున్నాము. సో మనం మంచి పని చేస్తే అదే స్వర్గము. సో స్వర్గాన్ని తయారు చేయాలని ఉద్దేశం మీద నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాను. నాది యాక్చువల్గా కేరళ. 40 సంవత్సరాల క్రితం నేను నల్గొండ జిల్లాలో అడుగుపెట్టాను. మా ఒక అంకుల్ స్వతంత్ర సేవా సంస్థ నడుపుతున్న చూడటానికి వచ్చాము. చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, అప్పుడు నాకు ఏ స్కిల్ లేదు, నాకు తెలుగు రాదు. నిങ്ങളെല്ലാവരും എന്നോട് ఎంత പറയുന്നു, మీకేమన్నా అర్థమైందా? ఆ విధంగా ఇంగ్లీషు బాగా రాదు, తెలుగు రాదు, ఏ భాష మలయాళం తప్ప ఏది రాదు. అలాంటి నేను ఇక్కడికి వచ్చేసి మొట్టమొదటిగా అక్షరాలు నేర్చుకొని 3 నెలల్లో అక్షరాలు నేర్చుకొని ఈరోజు వేలాది మందికి తెలంగాణలో అక్షరాలు నేర్పించగలిగినాం అనేది నా ఒక సంతోషకరమైన విషయం. నేను జోగిని వ్యవస్థ, నేను 6వ తరగతి 85లో 6వ తరగతి చేయటప్పుడు నన్ను జోగినిగా చేశారు. అప్పటికి మా గ్రామంలో 60 మంది జోగినీలు సచ్చుతూ బతుకుతూ జీవిస్తున్నారు. ఆ జోగిని అంటే నాకు 6వ తరగతి 11 ఏళ్ళలో నాకు కూడా తెలియదు, కానీ వాళ్ళంతా ఏడ్చి చెప్తున్నారు జోగిని అంటే దేవుడు భార్య, వాళ్ళందరూ ఊరందరూ వాడుకుంటారని చెప్తున్నారు. కానీ నాకు అర్థం చేసుకునే వయసు కాదు. కానీ కొంచెం నాకు తెలివి వచ్చిన తర్వాత తిరుగుబాటు చేయాలనుకున్నా, దాని మీద తిరుగుబాటు చేసిన. 30 సంవత్సరాల నుంచి జోగిని వ్యవస్థకి వ్యతిరేకంగా నేను పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ అంటే ఉమ్మడి మాపున 5 జిల్లాల్లో 350 గ్రామాల్లో పనిచేస్తున్నాం. మేము కమ్యూనిటీ నుంచి మార్పు తీసుకొచ్చిన కార్యకర్తల ద్వారానే 100 మంది కార్యకర్తలు మాకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోనే తల్లి పేరు లేకుండా ఉంది మన తెలంగాణలో. జోగిని పిల్లలు, దేవదాసుల పిల్లలు, సింగిల్ ఉమెన్ పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందులు చాలా ఉండేది. దానికోసం హైకోర్టులో పిల్లేసి మేము 139 జీవో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో తల్లి తండ్రి అనే పేరు వస్తుంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా మన తెలంగాణలో 3 లక్షల మంది సమగ్ర సర్వే చేశారు. 3 లక్షల మందికి పెన్షన్ లేదు. జోగినీలకి దేవుడు చనిపోయిన సర్టిఫికెట్ తెమ్మంటున్నారు. ఎలా తీసుకురావాలి? దేవుడు ఎప్పుడు ప్రపంచంలో చనిపోడు, మాకైతే భర్తలు చనిపోయే సర్టిఫికెట్ ఎవరు ఇయ్యరు. మళ్ళీ ఏం చేయాలి? మేము 3 లక్షల మంది. అందుకని మేము ఖచ్చితంగా ఎట్లయినా కానీ ఎమ్మెల్యేలు పట్టుకొని, మేము మంత్రులని, సీఎంని పట్టుకొని, అప్పట్లో రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను అక్కడ లెటర్ ఇచ్చాను. అప్పుడు పిల్లేసాము. దాని మీద కూడా సింగిల్ ఉమెన్ పెన్షన్ జీవో వస్తే ఆ జీవో ద్వారా 500 మంది పెన్షన్ లేక చనిపోయినారు. కానీ ఆ జీవో వల్ల 2 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఒకప్పుడు జోగిని బస్వీలు అంటే టెంపుల్ దగ్గర అడుక్కొని తినాలి, వాళ్ళ మంది దగ్గరికి వెళ్ళాలి, మందితో పిల్లలు కనాలి. మా పిల్లలు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో 50,000 పిల్లలకి తండ్రి ఎవరో తెలియదు. 1,00,000 కుటుంబాలు ఉన్నాయి, తండ్రి లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళందరూ ఆత్మగౌరవంతో జీవించాలి.
వాళ్ళందరూ చదువుకోవాలి. ఇప్పుడు జోగినీలు అడుక్కునే వాళ్ళు ఒకప్పుడు అని చరిత్రని మొత్తం మూసేయాలి. 1350 నుంచి ఎంతమంది బలైపోయినారో తెలియదు. ఒక్క జోగిని కూడా రాష్ట్రంలో రాకూడదని నేను పోరాటం చేస్తున్నా. నాకు ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుంది. నేను కూడా ఎవరో ఇట్లా గోవర్ధన్ మేడం చెప్పినట్టుగా ఒక చిన్న జనజాగృతిని సంస్థ పెట్టాను. నాకు ఎక్కడ సపోర్టు ఆ FCR అవన్నీ రాదు. నేను 6వ తరగతిలో బ్రేక్ అయ్యాను. నాకు అవన్నీ తెలియక ఊకే ఉన్నా. NGOలో అయితే నేను పనిచేస్తున్నా. నేను ఇప్పుడు మా జోగినీళ్ళని చూసి ఎక్కడ చూస్తే నవ్వుతారు. ఎందుకంటే అడుక్కునే వాళ్ళు కదా, వీళ్ళు కంపెనీ పెడతారని ఎగతాలు చేస్తున్నారు. నారాయణ మహిళా శక్తి రైస్ మిల్ కూడా పెట్టాలనుకున్నా. అడుక్కునే వాళ్ళే కంపెనీ రన్ చేస్తారనే విధంగా ఫైట్ చేయాలనుకుంటున్నా. ఈ రాష్ట్రంలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు వచ్చేట్లాగా నేను పోరాటం మనందరం కలిసి NGOs, CBOs, కమ్యూనిటీ అందరం కలిసి నెగిటివ్ ని వదిలేసి పాజిటివ్ గా వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు ఇక్కడికి అచ్యుతరావు సార్ ఇక్కడ టీం అందరు పిలిచినందుకు మీ అందరికీ సార్ వాళ్ళకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మేధావులు బతుకున్నారు కాబట్టి మనలాంటి వాళ్ళని ఇక్కడ పిలుస్తున్నారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నా పేరు శివకుమారి. స్వార్థని సొసైటీ ఫర్ ఉమెన్స్ అవేర్నెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా వచ్చాను నేను. ముందుగా నా గురించి కొంచెం చెప్పుకోవాలి. కొద్దిగా ట్రెడిషనల్ ఫ్యామిలీ, మా ఆంధ్ర మాది. ట్రెడిషనల్ ఫ్యామిలీ అంటే చిన్నతనంలో, అంటే నేను కూడా చైల్డ్ మ్యారేజ్ విక్టమ్నే. చైల్డ్ మ్యారేజ్ 10th అయిపోయిన వెంటనే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఎట్లా అంటే చాలా ట్రెడిషనల్ అన్నాను కదా, బయట వెళ్ళొద్దు, ఆడపిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇదంతా ఉండే. అప్పటి నుంచి కొంచెం నాకు ఒక బాధ ఉండేదన్నమాట. ఎట్లానన్నా సరే దీని మీద ఫైట్ చేయాలి, అంటే ఎందుకు ఆడ మగ వివక్షత ఎందుకు అనేది ఉండేది. కానీ నాకు అవకాశం లేదు. ఇంట్లో అప్పుడప్పుడు నాన్నమ్మ పెత్తనం ఆమె మీద కొంచెం వచ్చేదాన్ని, కానీ ఇంకెవరికి నోరిప్పే ఛాన్స్ లేదనమాట. అలా ఉన్నప్పుడు మ్యారేజ్ అవ్వగానే తెలుసో తెలియకో నేను చెప్పేశాను, నేను ఇట్లా అన్ని మా అమ్మగారు వాళ్ళలాగా ఇట్లా అందించేది చేసేది ఇవన్నీ నాతో కాదు, నాకు చదువుకోవాలని ఉంది. ఆయన మ్యారేజ్ చేశారు కాబట్టి ఆచార వ్యవహారాలు డెఫినెట్గా ఒప్పుకుంటా, కానీ నేను ఇలా ఉండను, ఇండివిజువల్గా ఉండడం నాకు ఇష్టం అనేది చెప్తే, సరే నీ ఇష్టం, చదువుకోవాలనుకుంటే చదవచ్చని మా హస్బెండ్ ఎంకరేజ్ చేశారు. తను వాలంటీర్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుండే కాబట్టి ఎంకరేజ్ చేశారు. అప్పుడు ఎలా బయటకు రావాలి, ఇంటర్ కంప్లీట్ అయింది, ఎలానో డిగ్రీ కూడా కంప్లీట్ చేశాం. కానీ ఈ లోపల ఇద్దరు అబ్బాయిలు కూడా 20-21 ఇయర్స్కి ఇద్దరు అబ్బాయిలు ఆపరేషన్ అన్నీ అయిపోతాయి కదా ఆడవాళ్ళు, అవన్నీ అయిపోయాయి. కానీ ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అన్నప్పుడు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తుండే మా హస్బెండ్. నేను మ్యారేజ్ అయినప్పుడు ఆ ట్రైబల్ ఏరియా వైజాగ్ జిల్లాలో అంటే 8 కిలోమీటర్స్ నడిస్తే కానీ రోడ్ రాదు, బస్ దొరకదు. అలాంటి ఏరియాలో ఆ ఏరియాలో ఇంట్లో సడన్గా వచ్చి కూర్చుని ఉంటే నాకు ఏమి తోచేది కాదు. వైజాగ్లో ఉండి వచ్చి సడన్గా అందులోకి వచ్చేసరికి అర్థమయ్యేది. కానీ ఏదో ఒకటి చేయాలి అని అనుకునే అప్పుడప్పుడు నవల్స్ చదవడం ఒకటి ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఎవరు నవల్స్ చదవట్లేదు, నవల్స్ చదువుతూ ఉండేదాన్ని. కానీ ఏది చేయాలి అనేది అర్థం అవ్వలేని పరిస్థితులలో అక్కడున్న ట్రైబల్ చిల్డ్రన్ ఎవరైతే ఉండేవారో, అక్కడ స్కూల్స్ అవి లేవు అప్పుడు. అంటే 87లో నేను చెప్తా ఉన్నాను ఇది. 87లో ట్రైబల్ ఏరియాలో ఇంకా స్కూల్స్ కానీ అవన్నీ లేవు, రిమోట్ ఏరియాలో. అట్లాంటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, అంటే రాకపోతుండేనేమో అక్కడ భర్తలు భార్యలను కొట్టడము ఆ ఏరియాలలో, తర్వాత వచ్చి ఆ పిల్లలందరూ కూడా నీట్గా లేకుండా వాళ్ళ పాపం అట్లా తిరగడము, ఇవన్నీ చూసేసరికి తర్వాత ఏదో మనీ అది ఎట్లా అంటే ఎవ్రీ వీక్ వాళ్ళు కొంత అప్పిస్తారు వాళ్ళకి ట్రైబల్కి. దాన్ని వాళ్ళు ఎట్లా చేస్తారంటే వీక్లీ వన్స్ వచ్చి తీసుకుంటారు వాళ్ళ వడ్డీతో. అది వాళ్ళు అలా లేదనుకోండి, వాళ్ళ సామాన్లు పట్టుకు వెళ్ళడం, ఇట్లాంటివన్నీ చూసేసరికి నాకు ఒక అనిపించింది అనమాట. అది పిల్లలు తల్లులు ఇలాగే ఉన్నారు, రోజు రాత్రి తాగుతున్నారు, కొట్టుకుంటున్నారు, ఇది ఇట్లా పిల్లలు కూడా ఇట్లా రోడ్డు మీద ఉంటే ఎట్లా అని. మాకున్న చిన్న అక్కడ స్పేస్ చిన్నది కదండి, చిన్న ఇల్లు లాగానే ఉండేది. అట్లాంటి ఇంట్లో బయటనే పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని మా హస్బెండ్కి నువ్వు పలకలు తీసుకురా చాలు, ఇంకేం వద్దంటే పలకలు తీసుకొస్తే ఒక 30 మంది పిల్లల్ని పెట్టుకొని ఒక చిన్నగా అట్లా ఆ పిల్లలకి ఆటలు పాటలు చిన్నగా చదువు చెప్పడం మొదలుపెట్టాను. కొంచెం చెప్పచ్చు కదా. అయితే అది అంటే నేను ఎలా ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అనడానికి వస్తే, ఆ తర్వాత అక్కడికి వచ్చిన ITDA పీడీ ఉంటారు విజయ్ కుమార్ సార్. ఆయన చూసి ఎవరు ఇక్కడ ఇట్లా ట్రైబల్ ఏరియాలో ఇలా వచ్చి ఉన్నారు అన్నట్టు చూశాడు ఆయన. అక్కడ ఎక్కడ కూర్చోడానికి కూడా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఎక్కడో చెట్టు కింద కూర్చుండేవారు. అలాంటిది మేము వెళ్ళిన తర్వాత కొద్దిగా మంచం వేస్తే బయట వచ్చి కూర్చుండేవాళ్ళు. వాళ్ళ కాఫీ
అది ఇస్తే పిల్లల్ని చూస్తే అప్పుడు అడిగారు అనమాట, ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే నేను అన్ని చెప్పాను. మీరు ఒక పీడే అయి ఉండి ఇక్కడ ఒక స్కూల్ కూడా లేదు పిల్లలకి, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలు పెరిగితే ఎట్లా అనేది అడిగితే అప్పుడు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అక్కడ చెప్పాను కదా, ఆయన వచ్చారు వీళ్ళతో పాటు. ఏదో అది విలేజ్ గొడవల్లో వచ్చారు. అప్పుడు ఆయనకి నేను అన్నాను, మీరు ఇవన్నీ చేయడం కాదు, హాస్పిటల్ అవన్నీ ఓకే నేను ఒప్పుకుంటా, కానీ పిల్లలకి స్కూల్ పెట్టండి ఫస్ట్ అని. అంటే ఎవరు చెప్తారు ఇక్కడ, టీచర్ ఎవరు ఉండరు కదా అంటే, నేనే చెప్తా పని, నాకేం మీరు జీతం ఇవ్వదు, వాళ్ళకి స్కూల్ ఉండడానికి చేయండి అంటే. అప్పుడు స్టార్ట్ అయిందండి నాది 87లో స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు వాళ్ళ దగ్గర వర్కింగ్ అంటే నాకు కూడా అంత ఏం తెలియదు కదా, నేను టీచింగ్ ఎయిడ్స్ అవన్నీ కూడా నేర్చుకుని తర్వాత హోమ్ సైన్స్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకుని ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆడవాళ్ళ సమస్యల మీద పని చేయాలని అనిపించింది. వాళ్ళు రోజు దెబ్బలు తినడం, గొడవలు ఇవన్నీ ఏంటని చెప్పి వాళ్ళతో ఒక చిన్న సంఘం లాగా ఫామ్ చేసి ఇవన్నీ చూసి ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు అన్నారు, నువ్వు ఎందుకు ఉత్తిగా చేయడము, మా దాంట్లో ఉమెన్ కోఆర్డినేటర్గా చెయ్యి అంటే. ఉమెన్ కోఆర్డినేటర్గా ఒక 4 years వర్క్ చేశాను. వర్క్ చేస్తే నాకు అక్కడ కూడా నచ్చలేదు. ఏం నచ్చలేదు అంటే అక్కడ కూడా ఈ అణిచివేత అనేది, అంటే ఇట్లా ఇష్యూస్ మీద వద్దు, వెల్ఫేర్ మీద వర్క్ చేయమని అంటున్నారు అనమాట. నాకేమో ఈ రైట్స్ ఇష్యూస్ వీటి మీద మైండ్ ఫోకస్ ఉంది. ఇక నాకు అనిపించింది అరే ఇది ఇంతగా అయ్యేది కాదని అనిపించి అప్పుడు నాకు ఇక్కడ ఇంద్రజన అని ఉన్నారు, వసంత కన్నాభిరమన్ వాళ్ళ మరదలు అనమాట. ఆమె అన్నారు, నువ్వు చాలా ఫైర్ ఉంటావు అంటే, అప్పుడప్పుడు వాళ్ళతో మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా ఇదిగా ఉన్నావు, నువ్వు ఏదన్నా ఒకటి ఇక్కడ ఉండే బదులు స్టేట్ నెట్వర్క్లో సెక్రటరీగా ఉండు అని అన్నప్పుడు, నేను స్పందన అనే ఒక నెట్వర్క్లో దాదాపు 5 years సెక్రటరీగా ఉన్నా స్టేట్. అసలు అందరికంటే చిన్నపిల్లని వాళ్ళ దాంట్లో అప్పుడు, అయినా సరే కొంచెం అట్లా అంటే ఎవరినైనా గట్టిగా మాట్లాడి అడగడం అదంతా చూసి లీడర్షిప్ ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఒక 5 years అయిన తర్వాత ఆర్గనైజేషన్ స్టార్ట్ చెయ్యు, నీకు స్టేట్ లెవెల్ ఆర్గనైజేషనే నడిపించిన వచ్చినప్పుడు అని కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ ఉమెన్ హెడెడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేస్తే 97లో నేను స్వాడ్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. నాకు భయం ఏంటంటే ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం, ఫండింగ్ ఇవన్నీ తిరగడం, కొంతమంది ఫ్రెండ్స్ని చూశాను, ఈ అడుక్కోవడాలు ఇవన్నీ నాతో కాదురా బాబు అనిపించింది. కానీ నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే కష్టపడి వర్క్ చేస్తే ఫండింగ్ ఏజెన్సీ వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఆ క్రమంలో ఇప్పటికీ కూడా విమెన్ అండ్ చిల్డ్రన్ మీద వర్క్ చేస్తాము. మెయిన్ ఏంటంటే ఇష్యూస్ మీద ఫోకస్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కూడా పిల్లలకి, ఇక్కడ ఎవరైనా పోలీసులు ఉన్నారేమో కానీ అక్కడ కూడా ఎవరైతే విమెన్ ఉంటారో ఆ ఇష్యూని ఆ మహిళా దృక్పథంతో చూడాలి. ఒక విమెన్ బయటకు వచ్చారు అన్నప్పుడు, ఈవెన్ జడ్జెస్ కూడా, సారీ అండి ఎవరైనా ఉంటే కూడా, అంటే ఓపెన్గా చెప్తున్నా, జడ్జెస్ కూడా నేను కోర్టు, పోలీస్ స్టేషన్, పోలీసులు వాళ్ళతో పనిచేస్తాం. పోలీస్ అందరికీ కూడా జెండర్ సెన్సిటైజేషన్ వర్క్షాప్స్ అవి చేస్తూ ఉంటాము, కండక్ట్ చేస్తాము. అయితే ఆ క్రమంలో చూసినప్పుడు ఎక్కువగా బలైపోయేది ఎవరు సోషల్ ఎక్స్క్లూజివ్ గ్రూప్స్ ఉన్నారో, ముఖ్యంగా మా దగ్గర ఏంటంటే ట్రెడిషనల్ సెక్స్ వర్కర్స్, దుమ్రా కమ్యూనిటీ వాళ్ళని మనం దళిత ఉమెన్ అంటామో అంతకంటే ఘోరంగా చూస్తారనమాట. వాళ్ళతోని, తర్వాత HIV ఎఫెక్టెడ్ చిల్డ్రన్ అండ్ వాళ్ళు విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మేము వర్క్ చేస్తూ, ఇప్పుడు ట్రాన్స్జెండర్తో కూడా వర్క్ చేస్తూ ఉన్నాము. అయితే ఈ పోలీస్ వాళ్ళతో ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, ప్రతి ఉమెన్ తనకి ఫస్ట్ రాగానే, ఏదన్నా ప్రాబ్లం రాగానే ఇంట్లో ఫ్యామిలీకి చెప్తారు, ఫ్యామిలీ వాళ్ళు సర్దుకుపోమ్మని చెప్తారు. డెఫినెట్గా ఎవరైనా అదే, మేము కూడా కౌన్సిలింగ్లో చేసేది అదే, కాకపోతే ఏంటంటే ఇంకో డిఫరెంట్గా చేస్తాం. అది అయిన తర్వాత కొంచెం ఇంకా కొద్దిగా విలేజ్లలో ఎట్లా అంటే కుల పెద్దలతో చేపిస్తారు. ఆ కుల పెద్దలు అయిపోయిన తర్వాత విలేజ్ ఎల్డర్స్ ఉంటారు, సర్పంచెస్, వాళ్ళతో చేపిస్తారు. వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళే వీళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. ఈ సెక్టర్ అనేది మేము చూసాం. పోలీస్ స్టేషన్కి వచ్చాక పోలీస్కి ఆప్షన్ ఏం లేదు కదా, వాళ్ళు 498 పెడతాము. ఫస్ట్ వాళ్ళని పిలుస్తాడు అతనిని, ఏదో తను వాళ్ళ స్టైల్లో కౌన్సిలింగ్, అంటే నువ్వు కలిసి ఉంటావా లేకపోతే కేసు పెట్టనా, ఈ స్టైల్లో ఉంటుంది వాళ్ళది. అప్పుడు వాళ్ళు ఏంటంటే మా హస్బెండ్ కొట్టండి అనుకుంటూ వస్తారు. అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆవేశంలో వీళ్ళు 498 చేసేస్తారు, వాళ్ళు చేసేస్తారు. పోలీస్ వాళ్ళు, వీళ్ళకి తెలియదు కదా సెషన్స్ అవన్నీ ఏం తెలుస్తాయండి, వాళ్ళకి తెలియదు, చేస్తారు. ఇక వెళ్ళిన తర్వాత కోర్టులో ఒక 5 years అట్లా వాళ్ళు చాలా కష్టపడాలి. ఇవన్నీ చూసిన తర్వాత మాకేమనిపించింది అంటే, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ సెంటర్ పెడితే ఎలా ఉంటుంది అని అనిపించి బషీర్బాగ్లో
2005 నుంచి 2018 వరకు మేము రన్ చేసాం. 14 ఇయర్స్ అట్లా మేము సెంటర్ రన్ చేసాము. చేసినప్పుడు మాకు చాలా డిఫరెంట్ రేర్ కేసెస్ కానీ ఇవన్నీ అనమాట. దీంతో ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నా, అంటే ఎక్కువసేపు మాట్లాడుతున్నానేమో, సారీ. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సిద్దిపేట ఏరియాలో పోలీస్ వాళ్ళ ప్రెమిసెస్లోనే, ఎక్కడ కానీ ప్రెమిసెస్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. మేమేంటంటే ట్రైనడ్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళని తీసుకుని అక్కడ కౌన్సిలర్స్ని, లాయర్ని తర్వాత పెడతాం అన్నమాట. అట్లా ఒక సెంటర్ రన్ అవుతుంది ప్రస్తుతం యాక్టివిటీస్. తర్వాత మెదక్ అండ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో రెండిట్లలో కూడా సఖీ వన్ స్టాప్ సెంటర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళ యొక్క సహకారంతో, సహకారం అంటే అక్కడ కూడా మళ్ళీ కొలాబరేషన్ వాళ్ళదంతా ఉంటుంది. స్టాఫ్ రిక్రూట్మెంట్ ఒక్కటే మనకు ఉంటుంది, తర్వాత దాని మేనేజ్మెంట్ అదంతా చేస్తూ ఉన్నాము. అంటే నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేనండి, విమెన్ ఇప్పటికీ కూడా, అంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రేపు అయినా కూడా మేము 1 month చేస్తాం మార్చిలో మొత్తం. ఈరోజు కూడా 2 ప్రోగ్రాములకి అటెండ్ అయ్యి వచ్చాను. అయితే ఈ సంవత్సరం అంటే దాదాపు 5 years నుంచి ఒకటే థీమ్ ఇస్తున్నారు. మనం గమనిస్తే కనుక చాలా క్లియర్గా జెండర్ ఈక్వాలిటీ గురించే ఇస్తున్నారు 5 years నుంచి. కానీ ఈ సంవత్సరం కూడా ఏమంటున్నారు, యాక్షన్ ఏమంటున్నారు, ఎవరైనా చెప్తారా? తెలుగులో చెప్పండి అమ్మా. సరే, ఇమీడియట్గా వేగవంతమైనటువంటి యాక్షన్ తీసుకోమంటున్నారు. దేనిపైన? మహిళల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని రంగాలు, మన సోషల్ ఇష్యూస్లో వివక్షత, లింగ వివక్షత లేనటువంటి వైలెన్స్ని అరికట్టే దిశగా మనం చేసుకునేది కాదు. అందరూ మీటింగ్లో ఇప్పటివరకు మా కలెక్టర్లు వాళ్ళు ఆడవాళ్ళు మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పారు. నేను అస్సలు ఒప్పుకోవట్లేదు దానికి. ఎందుకంటే మనం చేస్తే అయ్యేది కాదు ఇది. డెఫినెట్గా ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక పాలసీ తీసుకురావాలి అంటే ప్రభుత్వం ఒక బాధ్యత ఎంత ఉంటుంది. బికాజ్ నాకున్న ఎక్స్పీరియన్స్ మీ అంత లేదండి. ఐఎమ్ జస్ట్ 43 years. బట్ వాట్ ఐ లెర్న్డ్ ఇస్ లైక్ ఎస్ సార్ అన్న ప్రతి పాయింట్ ఐ వాంట్ టు క్రియేట్ దట్ సెల్ఫ్ సస్టైనబిలిటీ బై విమెన్ ఎంపవర్మెంట్ త్రూ ఆంటర్ప్రినర్షిప్. దట్స్ మై సింగిల్ గోల్. అంటే చాలా ఇట్లా సర్క్యులర్ ఎకానమీ అని మేమిద్దరం, అంటే మేమిద్దరం మాట్లాడితే 1 గంట 2 గంటలు 4 గంటలు ఎప్పుడవుతుందో కూడా తెలియదు. అంటే ఆ థాట్ ప్రాసెస్ ఇస్ ఇన్ దట్ ఫార్మాట్. He tells about his experience, I tell about my experience and we come to a conclusion. నా పేరు సౌమిని అండి. ఐఎమ్ డాక్టర్ సౌమిని. ఇక్రిసాట్లో PhD చేశాను. చేసిన తర్వాత అదృష్టవశాత్తు రూరల్ డెవలప్మెంట్లో నాకు జాబ్ వచ్చింది వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్గా. ఇక్రిసాట్ ఏమైనా పని చేసింది అని అంటే వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ జాబ్ రావటం వరకే. నేను చేసిన PhD ఒకటి కూడా నేనేం చేయట్లేదు ఈరోజు. కానీ ఈరోజు నేను ఏమైనా చేస్తున్నానంటే ఓన్లీ ఒక 1.5 year నేను వర్క్ చేసిన రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆ కమ్యూనిటీస్లో వర్క్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ ద పెయిన్ ఆఫ్ సస్టైనబిలిటీ. వదిలేసేయండి, లైవ్లీహుడే లేదు అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ వెన్ ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డప్ అగ్రి లైవ్లీహుడ్సే నా మేజర్ ఎయిమ్. బట్ ఐఎమ్ నాట్ రెస్ట్రిక్టింగ్ దట్. అగ్రికల్చర్ని ఎందుకు పట్టుకున్నానంటే అది బేసిక్. మనం ఏ పని చేసినా సరే ఈ 5 వేలు నోట్లో వెళ్తానికి ఏ పనైనా చేయండి మీరు, ఇది మంచిది ఇది చెడు అని నేనేమన్నాను. ఆ మేడం చెప్పింది అయితే నేను విన్నాను, చూశాను. ఐ హర్డ్ అబౌట్ మెనీ స్టోరీస్. జొగ్నీ వ్యవస్థ అనేది ఏంటి అనేది కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు నాకు అంత కనెక్ట్ ఉందని కూడా తెలియదు అసలు. ఫ్రాంక్లీ స్పీకింగ్, అకాడమిక్స్లో ఐ వాజ్ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. సో ఐ వాజ్ పుష్డ్ అవుట్. ఇంకా నాకు అకాడమిక్స్ అంటే ఇంట్లో కూడా నాకు గోల్డ్ మెడల్ ఉంది కాబట్టి చదువుకో, చేసుకో, నువ్వు తీసుకొచ్చేది మాకేం అవసరం లేదు, నేనేం కష్టాలు పడలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐఎమ్ బార్న్ విత్ అ సిల్వర్ స్పూన్ అంటాను. అంటే ఏ రోజు వెతుక్కోలేదు, కానీ నాకు ఆ పెయిన్ మాత్రం ఇంకా ఎందుకో ఉంది. ఐ డోంట్ నో వై, ఎందుకు అనేది కూడా నాకు తెలియదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు నాకు ఆ జాబ్ ఎందుకు వచ్చింది కూడా ఈ రోజుకి నాకు ఆన్సర్ దొరకదు. ఎందుకు నేను ఆ కంపెనీ పెట్టాను ఈ రోజుకి నాకు ఆన్సర్ ఉండదు. ఎందుకు ఆ పొజిషన్లో కూర్చుంటానో నాకు ఆన్సర్ ఉండదు. బట్ ఐ హ్యావ్ అ పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే సచ్ మీటింగ్స్ ఇట్ హస్ బీన్, అంటే నాకు వస్తున్నాయి ఆపర్చునిటీస్. ఫర్ మీ టు స్టే గ్రౌండెడ్, ఐ షుడ్ నాట్, నేను ఎన్ని చేసినా సరే నో, ఐ హ్యావ్ అ పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పడానికి. అగ్రిగర్ అనే సంస్థ అంటే గవర్నమెంట్లో పనిచేసిన తర్వాత నాకు లోటుపాట్లు బాగా అర్థమైనాయి. ఎంత చేయగలుగుతానో అర్థం అవుతుంది. నాకు రెస్ట్రిక్షన్ అనిపించింది, నాకు స్కోప్ ఎక్కువ కనిపించింది.
నేను అంత చదువుకుని గవర్నమెంట్ జాబ్లో చేయటము, కన్సల్టెంట్గా అయినా సరే ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్. అలాగని నేను డిపెండ్ అవుదామా, ఎవరి మీద పెడదామా అని అంటే ఎన్జిఓ పెట్టడానికి నేను అసలు ఇష్టపడలేదు. కారణం ఏంటంటే సార్ చెప్పింది, ఫండింగ్ ఆగిపోయినప్పుడు ఆగిపోతున్నాయి పనులు. ఐఎమ్ నాట్ సేయింగ్ ద కాజ్ ఇస్ ఆన్సర్డ్. ఈవెన్ టుడే రూరల్ డెవలప్మెంట్ ఈజ్ అగైన్ అ ఆన్గోయింగ్ ప్రాసెస్. యాక్సిలరేషన్, ఎండ్ ఇట్ అనేది ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్ని రోజులు మనం ఇంకా పావర్టీ ఎలిమినేషన్ అంటాం? అరే దాని గురించి అంటే అందరూ నగలు కొనుక్కున్నారు, అన్ని అయిపోయింది, అది ఆ తరం అయిపోయింది. బట్ అక్కడ నుంచి మనం లైవ్లీహుడ్స్ అంటే ఎవ్రీ వన్ షుడ్ సీ అ గ్రోత్ ఆఫ్ ఏమంటారంటే ఇంకొకరిని చూసి నేర్చుకోవటం. ఏం నేర్చుకుంటామనంటే ఎలా మనం పెరగాలని చూడాలి, కానీ ఈర్ష్యలు ఇవన్నీ కాదు ఒక రీజన్. ఓకే, మేము ఎలా పెరిగాము అనేది వేరే చూసుకున్నా కానీ ఐ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ మై సిస్టర్స్, మై ఫ్యామిలీ, హౌ దే ట్రీట్, హౌ దే ఎగ్జిక్యూట్. బట్ నన్ను పాపం ఏం అనట్లేదు చేసుకొని వద్దు అనటానికి. కారణం ఏంటి అని అంటే నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నాను అనేది. చాలా అంటే స్టార్టింగ్లో కొంచెం నాకు రిపల్షన్ వచ్చినాయి. అంత చదువుకున్నావు, అన్ని వదిలేసుకుని ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావో తెలియదు, ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్. బట్ వాళ్ళతోనే నేను సపోర్ట్ తీసుకుని ఈ రోజు నుంచుంటున్నాను. దట్స్ ద ఛాలెంజ్ ఫస్ట్ ఐ ఫేస్డ్. ఇంట్లో వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఇష్టంతో నేను అన్ని చేస్తున్నాను. అంటే ఎక్కడ నేనేం ఫైటింగ్ చేసేది కాదు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను లాంగ్ రన్లో వెళ్ళలేదు. ఏదైనా ఎవరు వచ్చినా సపోర్ట్ పార్ట్గానే వస్తారు. వాళ్ళ సపోర్ట్ ఉంది అనుకోండి, నేను ఏదైనా చేయగలను, నా కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేగా ఉంటుంది. సో నేను అలా నన్ను నేను అంటే ఎవ్రీ డే ఐ టేక్ కేర్ ఆఫ్. అగ్రిగేట్ అనే సంస్థ ఇప్పుడు ఎందుకు ఏర్పరిచామనంటే దాన్ని నేను ప్రైవేట్ లిమిటెడ్గా ఒక కారణంతో రిజిస్టర్ చేశాను. ఎందుకంటే నేను బిజినెస్ నేర్చుకుని బిజినెస్ చేసి బిజినెస్ నేర్పిస్తాను అని. ఎందుకంటే నేను సంపాదిస్తే తప్పితే నేను మళ్ళీ ఖర్చు పెట్టడానికి నాకు డబ్బులు ఉండవు. ఒకసారి ఇన్వెస్ట్ చేయగలుగుతాం, రెండోసారి కొంచెం పెట్టగలుగుతాం, థర్డ్ టైంకి ఎగ్జాస్ట్ అయిపోతాం, ఎవాపరేట్ అయిపోతాం. నేను బతికినన్నాళ్ళు ఉండాలి అని అంటే ఐ హ్యావ్ టు క్రియేట్ రెవెన్యూ మోడల్స్. అలాగని నేను సంపాదించేది 2 లక్షలు అయితే నేను 2 లక్షలు నేను చార్జ్ చేయకూడదు. సో ఐఎమ్ ట్రైంగ్ టు మినిమైజ్ ద కాస్ట్ పర్ ఇండివిజువల్ ఆర్ పర్ ఫార్మర్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫండింగ్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ దట్ నేనే నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను, లోన్ తీసుకుంటాను. వాట్ ఎవర్ ఇస్ ద ఎవ్రీ డే ఈజ్ ద ఛాలెంజ్ టు మీ. బట్ ఐఎమ్ ఫిగరింగ్ అవుట్ ద వేస్. నాకు వచ్చు అనేది ఏమి లేదు, కానీ రాంది అనేది కూడా లేదు. అది వరకైతే నేను చెప్తాను, ఎందుకంటే నేర్చుకునే తత్వం ఎప్పుడైతే మనకు ఆగదో, మనకు అసలు ఎదురు లేదు అంటే ఒక లిమిట్ లేదు, అంతవరకైతే నేను చెప్పగలుగుతాను. ఇట్స్ నాట్ అ మోటివేషనల్ టాక్, బట్ ఫైన్ ట్యూన్ అంటే ఇన్ఫాక్ట్ సార్ అక్కడ కూర్చున్నప్పుడు దేర్ ఆర్ మోర్ ఎలిజిబుల్ ఉమెన్ దాన్ మీ అనిపించింది నాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. నేను అంటే ఐ డోంట్ నో వాట్ హీ సా. ఇట్స్ నథింగ్ లైక్ మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అనేది కాదు. ఆయన నన్ను చూసింది ఏంటంటే సెల్ఫ్ ఇన్వెస్టెడ్ ఉన్నాను నేను, అందుకని ఒక్కటే కారణము. అంటే వేరే వాళ్ళు మీరు డిపెండ్ అవ్వకుండా నా తపనేదో నేను చేస్తున్నాను. బట్ స్టిల్ ఐఎమ్ సర్వైవింగ్. ఓకే, నాకు కొంచెం ఫైనాన్షియల్ ఇంకా ఉంది, బట్ ఐ విల్ గెట్ ఇట్ వన్ డే. ఈ రోజున నేను ఒక స్టెప్లో ఒక మల్టీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశానండి. చౌటుప్పల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మంది ఉంది. ఇట్స్ బీన్ లైక్ 5 years సిన్స్ వీ కేమ్ హియర్. దాంట్లో మేము చేసేది ఏంటి అని అంటే వైట్ లేబులింగ్ మీద ఏ బ్రాండ్ అయినా లాంచ్ చేసుకోవడానికి వీఆర్ ఇన్వైటింగ్ పీపుల్. వీ డూ ఆర్ అంటే ఎంత ఇప్పుడు మీ దగ్గర పంట ఉంది అని అంటే మా దగ్గరకు వచ్చి ప్రాసెసింగ్ చేసుకోండి అంటాం. ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఎవరు అమ్మాలి, మళ్ళీ ఇంకొకళ్ళు బ్రాండ్ నేను ఐడెంటిఫై చేస్తాను. ఐమ్ జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. అందరూ అన్నీ చేయలేరు, అది రియలైజేషన్. నేను అన్నీ చేయలేను. సో ఐఎమ్ పార్ట్నరింగ్, కొలాబరేటింగ్ విత్ పీపుల్. ఇప్పుడు ట్రైనింగ్కి సార్ వాళ్ళతో, అలాంటి వాళ్ళతో, మిగతా వాళ్ళతో చేస్తాను. Achyutrao is very much clear to me that short and sweet ga maatladandi ani, because he know that if I start talking, I'll talk hours together. Myself, I am Dr. Vivek, CEO of Kisan Parivar Groups, as well as nenu organic industry lo multiple companies ki we give white labeling. మీ అందరికీ ఫస్ట్ థింగ్ ఇస్ ఐఎమ్ వెరీ ప్రివిలైజ్డ్ టు బీ హియర్ విత్ యూ పీపుల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనమందరం ఒక వేదికపై కూర్చొని మీ వేదికలో మమ్మల్ని భాగస్థులు చేసినందుకు అచ్యుతరావుకి వాళ్ళ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సావిత్రి ఫులేబాయి గారిని స్మరించుకుంటూ, ఆనందబాయి గోపాల్ జోషి గారిని స్మరించుకుంటూ, తెలుసా ఆనందబాయి గోపాల్ జోషి గారు ఎవరు? తెలీదా? ఆనందబాయి గోపాల్ జోషి గారు ఎవరికి తెలీదా? She is the first medical doctor in India. Being I am a medical doctor, so I know her from my background. Acha, you are a medical doctor. Okay.
సో షీ ఈస్ ద ఫస్ట్ మెడికల్ డాక్టర్, వెస్టర్న్ మెడికల్ డాక్టర్, బ్రిటిష్ కంట్రీ నుంచి మెడికల్ డాక్టర్ అయింది ఇండియా నుంచి. సో ఈ ఉమెన్ ఎంటర్ప్రెనర్షిప్, ఉమెన్ డెవలప్మెంట్ అనేది అక్కడి నుంచి మొదలైంది. బట్ బాధాకర విషయం ఏంటంటే కూడా ఇప్పటికీ కూడా ఉమెన్ అది చేసింది ఇది చేసింది అని సంబరాలు చేసుకోకుండా ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడుతున్నాం. అది చాలా సిగ్గుచేటు. నేను దానికి ఐ రియల్లీ ఆబ్జెక్ట్ ఫర్ దీస్ థింగ్స్. ఇవాళకి కూడా ఉమెన్కి మనం ఏదో చేయాలా, ఉమెన్కి ఇంకేదో చేయాలా, ఉమెన్ పైకి తీసుకురావాలంటే ఎఫ్పిఓ సెంటర్నో ఇంకెవరు సందర్భాల్లోనో ఇంకా ఎవరినో ఒకరు హెల్ప్ తీసుకొని పైకి రావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం కదా. దట్ ఈస్ వెరీ షేమ్ఫుల్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్, బికాస్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇట్. మనం అందరం కూడా కారకోలు ఏదో ఒక రోజు. బికాస్ ఐ నో దట్ టుడే ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ హియర్. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను, నుంచొని మాట్లాడుతూ ఉన్నాను అంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ I was given a birth from a woman. I was being grown up from a woman. I was being taught ABCs from a woman. And I was being graduated with the help of women mentors. And I did my medical in Harvard Medical University. And there also I have been, my mentor was only a woman over there. So most of the women had helped me to reach this position. But still today, we are talking about how we'll have to empower the women. That is very unluckiest part of being ఈ జర్నీలో ట్రావెల్ చేయడానికి. ఇట్స్ వెరీ మచ్ అన్లక్కీయెస్ట్ పార్ట్. ఇకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే హావ్ స్పోక్ ఇన్ ఎ వెరీ ప్రిసైజ్డ్ వే అండ్ చాలా అద్భుతంగా చెప్పారు. వాళ్ళ ఒక జర్నీ ఎట్లా ఉంది, మేము చేయాలనుకున్న దానికంటే కూడా 1000 రెట్లు వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారు. మేబీ వీ హ్యావ్ ద టైమ్ ఫ్రేమ్. మేబీ ఇంతమందితో ఉండడం వల్ల ఇన్ని కంపెనీస్కి ఐ ఆల్సో ట్రై టు డూ మేజర్ థింగ్స్ విత్ ద గవర్నమెంట్ సెక్టర్స్ టూ. ఇంతమందితో ఉండడం వల్ల ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ మేము ఇవ్వలేకపోతూ ఉన్నామేమో. బట్ ద కాజ్ ఈజ్ అదే. మీరు అక్కడ కూర్చొని ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడ కూర్చొని యాజ్ డాక్టర్ సౌమ్య గారు కదా, Saumini, as Dr. Saumini ji has expressed her views that she is able to do something sitting over here, but you people are doing at the groundwork. ఆ గ్రౌండ్ వర్క్ లేకపోతే ఇక్కడ కూర్చొని ఎంత ఏం చేసినా అది విఫలం. సో యూ పీపుల్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ యాజ్ పిల్లర్స్. ఏ విధంగా అయితే ఇంటికి పిల్లర్స్ లేకుండా ఇల్లు కడితే అది ఎక్కువ రోజు స్టెబిలిటీ ఉంటుంది. సో ఆ గ్రౌండ్ లెవెల్లో మీరు చేస్తున్నందుకు మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. At the same time, today we are very much lucky in the state of Telangana. Though many people have said that Telangana stands third in the name of sex discrimination, we are enough lucky to have an eminent minister for the state, Srimati Dr. Seethakka Garu. She is doing tremendous works. I am unnatuvanti limitations. I know she is a very good friend of mine. I know I am unnatuvanti limitations. కాంగ్రెస్ ఉన్నటువంటి లిమిటేషన్స్ తో పైకి ఏదైనా చేయాలి అంటే చాలా చాలా కష్టం. అవన్నీ ఎదుర్కొని కూడా ఇవాళ 1,00,000 కుటుంబాలని కోటేశ్వరులు చేయాలి అనే ఉద్దేశంతో రేపు కూడా పెరేడ్ గ్రౌండ్స్ లో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీ అందరి తరఫున కూడా సీతక్క గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా సీతక్క గారికి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇంకా ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి అభినందిస్తా ఉన్నాం. షీ హాస్ డిడ్ ట్రెమెండియస్. నేను మొన్న ఎక్కడో ఒక చిన్న మీటింగ్ పోయినప్పుడు ఉమెన్ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయడం చూసినాను. సెక్రటేరియట్ లో తెలంగాణ ఫుడ్స్ అని చెప్పి సపరేట్ సెక్షన్ పెట్టి నేను ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు తెలంగాణ ఫుడ్స్. ఇట్ వాస్ ఫీలింగ్ లైక్ ఐ రిమెంబర్ మై గ్రాండ్ పేరెంట్స్. ఆ వాళ్ళు ఏ చేతి వంట అయితే తినిపిస్తారో ఐ కుడ్ ఫీల్ దట్. నేను మొన్న వెళ్ళినప్పుడు ఆమె ఆఫీస్ కి ఇక్కడ ఏం తింటారన్నా అక్కడి నుంచే తెప్పిస్తామా అని చెప్తే లేదక్క మనమే అక్కడికి వెళ్దామా అని చెప్పి మేమందరం కలిసి ఆ క్యాంటీన్ విజిట్ చేయడం జరిగింది. ఇట్ వాస్ వెరీ ట్రెమెండియస్. నేను ఎప్పుడూ చూడలేదు. ఐ బీన్ మూవింగ్ టు సెక్రటేరియట్ సిన్స్ 26 years ఆఫ్ మై జర్నీ. బట్ నేను ఎప్పుడు కూడా సెక్రటేరియట్స్ లో ఇట్లా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ చూడలేదు. రీసెంట్ గా కూడా మొన్న కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వీ హావ్ సీన్ పెట్రోల్ బంక్స్ ఓపెన్ చేయడం జరిగింది. అట్లా అనేక విధాలుగా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ పైకి వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు పైకి వస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు మా కోర్చులు వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వి ఆల్వేస్ రెస్పెక్ట్ ద ఉమెన్ టు బి ఇన్ ద హైయెస్ట్ పొజిషన్లో ఉండాలని చెప్పి కోరే వాళ్ళలో నేనైతే ప్రప్రథమంగా ఉంటాను ఎప్పుడు కూడా. ఇందాక అమ్మ మాట్లాడుతూ ఉన్నారు. షీఈస్ ఫ్రమ్ కేరళ. కేరళలో వచ్చి తెలుగులో పాటలు పాడుతూ కూడా ఇంత అద్భుతంగా ఆమె భాషను చెప్తా ఉన్నారు. నేను ఆమె బాను బాటప్ ఇన్ హైదరాబాద్. నాకు కూడా అంత స్వచ్ఛమైన తెలుగు వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంత మాలో ఒకరిగా కలిసిపోయి మాలో
ఇంత అట్టడిగిన కులాలను అట్టడిగ వర్గాలను పైకి తీసుకురావాలనుకుంటున్న మీ ప్రయత్నానికి మేమందరం కూడా తోడుగా ఉంటామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన, ఎందుకంటే ఎక్కువ మాట్లాడద్దని మొదలే చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతూ పోతే గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటా, నాకు అది అలవాటు. సో మళ్ళీ అచ్యుత్ర ఇంకొక పెళ్లి కొట్టక ముందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ తోని నేనే మైక్ పెట్టాలని భావిస్తూ మరొక్కసారి ఈ ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన మీ అందరికీ మాలో దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్. మనం కూర్చొని ఇంకా తీరిక ఒకసారి మేబీ ఒక సెషన్ లాంటిది, ఇంటరాక్టివ్ సెషన్స్ లాంటిది కూర్చుంటే వీల్ అండర్స్టాండ్ బెటర్మెంట్ గా అందరూ కలిసి ఏ విధంగా పనిచేసి అందరూ ఏం ఒకటే. వి ఆల్ షుడ్ గో టు ఢిల్లీ. కొందరు ట్రైన్ లో పోతారు, కొందరు బస్ లో పోతారు, కొందరు ఫ్లైట్ లో పోతారు, కొందరు ఇంకెట్లో పోతారు, కొందరు నడుచుకుంటూ పోతారు. బట్ ద ఎయిమ్ ఇస్ టు రీచ్ ఢిల్లీ. మీ అందరికీ ఐ డోంట్ నో హౌ టు ప్రేజ్ యూ ఆల్ ఫర్ ద వర్క్ దట్ యు ఆర్ డూయింగ్. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇద్దరు డాక్టర్స్ చెప్పినట్టుగా మీరు చేసే దాంట్లో ప్రాబబ్లీ వీఆర్ నాట్ డూయింగ్ ఈవెన్ 1/10 టు బి ఫ్రాంక్ విత్ యూ. At the grassroots level, yes, you have excelled yourself and you continue to work with the spirit. అంటే ఆ సర్వీస్ మోటివ్ అనేది చాలా మందికి ఉండదు. ఓకే, కొంతమంది దే సే వీ హ్యావ్ టు డూ సంథింగ్, లెట్స్ డూ, ఆర్ బికాస్ వీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ లెట్స్ టేక్ దిస్ ఛాన్స్ అండ్ డూ అనేది ఒక. బట్ నిజంగా ఒక ప్రాబ్లం నుంచి మీరు గ్రో అయ్యి దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాని గురించి తపన పడి దానికి ఎట్లా రెజల్యూషన్, దానికి ఎట్లా సొల్యూషన్ తీసుకురావాలని ఒక యాటిట్యూడ్ ఏదైతే ఉందో మీలో, ఐ థింక్ దట్ ఈస్ రియలీ రియలీ కమెండబుల్. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్, బట్ anything that we can do at our level, yes, through Achyuta garu, whatever can be done from our side, we are ready to do and we are willing to support. ekkada ఏ లెవెల్లో అయినా we are willing to support. Now అందరూ అన్ని రకాలుగా మాట్లాడారు. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే I want to be very short and sweet because the chief guest also has to speak. They say behind every man's success there is a woman, right? So I am the live example. So she has been a great support in the times of, none of our lives are always constant. You have ups and you have downs. The beauty of a relationship between a wife and husband, or the partnership in the in the life, is not just being happy when you are growing, but also being very supportive when you are, you have some difficulties, challenges in life. That's where I think helps a man to really, really come out and again take that inspiration and do well for the family, or do something in life and see that we do not again go back to the same situations. So entrepreneurship అనేది చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. కార్పొరేట్ సెక్టర్లో ఎన్నో రకాలుగా చెప్తారు. ఇది అంటారు, అదంటారు, మనం ఇండస్ట్రీస్ పెట్టాలంటారు, చాలా చెప్తారు. బట్ బేసిక్ ఐడియా ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో విచ్ ఎవర్ హైరార్కీ మీరు ఎక్కడున్నా ఆ ఓనర్‌షిప్ ఏదైతే మీరు తీసుకుంటారో మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీకి, లైక్ యూ హ్యావ్ టేకెన్ ఓనర్‌షిప్ ఆఫ్ ఎ సర్టన్ ప్రాబ్లమ్. ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ టేకెన్ ఓనర్‌షిప్ ఆఫ్ అ ప్రాబ్లమ్. దానికి మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ యువర్ స్పిరిట్, ఆర్ దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ మోటివేషన్. ఆ ఓనర్షిప్ లేకుండా ఇప్పుడు నేను వచ్చి మీకు చెప్పాను అనుకోండి, ఈ ప్రాబ్లం ఉంది, వై డోంట్ యూ ఫైట్ ఇట్ అంటే, యూ విల్ టేక్ ఇట్ ఫర్ సమ్ టైమ్, బట్ యూ విల్ లీవ్ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఆ ఓనర్షిప్ అనేది ఏదైతే మనం ఏ సెక్టర్లో అయినా తీసుకున్నా, ఏ జాబ్లో తీసుకున్నా, మనం పెట్టుకున్న ఇండస్ట్రీలో తీసుకున్నా, దట్ ఓనర్షిప్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఓనర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జాబ్లో ఉన్నంత మాత్రాన, నాట్ దట్ యు ఆర్ నాట్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. ద డే యూ టేక్ దట్ ఓనర్షిప్ ఇన్ దట్ రోల్ దట్ యూ హ్యావ్ టు, ఐ థింక్ యూ హ్యావ్ డన్ యువర్ జాబ్. అంటే జస్ట్ అన్ ఎగ్జాంపుల్, నేను ఐ స్టార్టెడ్ యాజ్ అ మేనేజ్మెంట్ ట్రైనీ, అండ్ నా పెళ్ళైనప్పుడు మాది బాల్య వివాహం కాదు, బట్ షీ వాజ్ 19 or 20, I was 22 when we got married. So she was in the second year architecture, I was in Chennai, so I had to shift to Hyderabad. ఇక్కడికి వచ్చినప్పుడు
GVK was the only company those days, at 83, 84 that was the only company which would take MBAs for a job. ఆ తీసుకున్నప్పుడు ఆ కంపెనీలో ఎప్పుడు ఆయన జీవికే గారు నేను పర్సనల్గా ఇంటర్వ్యూ చేయాలంటే మా ఫాదర్ ఇన్లో కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి మా అల్లుడిని ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అంటే నేను తీసుకోను, నార్మల్గా రికమెండేషన్గా తీసుకోను, ఓన్లీ ఇంటర్వ్యూ పెట్టుకొని తీసుకుంటాను అంటే నేను కూడా చెప్పా మా ఫాదర్ ఇన్ లాక్ నేను కూడా ఇప్పటిదాకా ఎవరు రికమెండేషన్ తీసుకోలేదు, సో లెట్ ఇట్ బి అన్ ఇంటర్వ్యూ ఫామ్. తీసుకొని ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత దెన్ హీ పుట్ మీ ఆన్ అ రోల్ ఇన్ మార్కెటింగ్ కోఆర్డినేషన్ ఆల్ ఇండియా. ఐ వాజ్ జస్ట్ 23. అక్కడ వాళ్ళకి అప్పటిదాకా 8 years లాసెస్ అండ్ దే డోంట్ నో వాట్ టు డూ అండ్ హౌ టు ఓవర్కమ్ దిస్ లాసెస్. పాపం ఈయన ఏం చేశాడు, ఎవ్రీ సండే మీటింగ్ పెడతాడు, వాళ్ళని పిలుస్తారు, పిలిచేసి ఏంటి ఏమవుతుంది అని అంటే ఈ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర 2 products ఉంటాయి, ఒకటి ప్రీ లామినేటెడ్ అండ్ ఒకటి ప్లెయిన్ పార్టికల్ బోర్డ్. ప్లెయిన్ పార్టికల్ బోర్డ్లో ప్రాఫిట్ ఉండదు ఎందుకంటే అది ఇట్ ఇస్ ఈక్వలెంట్ టు ప్లైవుడ్. ప్రీ లామినేటెడ్ బోర్డ్లో ఇట్స్ యూనిక్ ప్రోడక్ట్, దాంట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారు, ఎంతసేపు ఇక్కడ ఆర్డర్స్ రావట్లేదు, సో దాన్ని ఆయన చెప్పడం ఎట్లా చెప్తారంటే ప్రీ లామినేటెడ్ బోర్డ్ ఆర్డర్స్ ఆర్ ఇన్ పైప్ లైన్ అంటారు. ఆ పైప్ లైన్ ఇప్పటివరకు ఎప్పుడు ఫైనల్ కాదు, బట్ ప్లెయిన్ పార్టికల్ బోర్డ్కి ఆర్డర్స్ చూపిస్తున్నారు. సో ఈయన నన్ను పిలిచేసి ఒకసారి నువ్వు పోయి చూడు ఇదంటే ఏంటి అని అంటే ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి చూసినప్పుడు ఎవ్రీబడి వర్ ఎంజాయింగ్, దే వర్ నాట్ రియలీ సీరియస్ అబౌట్ వాట్ దే హ్యావ్ టు డూ. సో అంటే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే దే వర్ నాట్ టేకింగ్ ఓనర్షిప్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ అండ్ వాట్ దే షుడ్ డూ. సో ఆ టైంలో కూర్చొని దెన్ వీ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ అ ఫార్మాట్ అని చెప్పి మొత్తం ప్లెయిన్ పార్టికల్ బోర్డ్ ఆర్డర్స్ని ఆపేసి బ్రాంచ్ వైజ్, ప్రోడక్ట్ వైజ్, థిక్నెస్ వైజ్ ఒక ప్లాన్ చేసేసి నేను అందరి బ్రాంచెస్కి ఇచ్చేసి ఎగ్జిక్యూటివ్ వైజ్ టార్గెట్స్ ఇచ్చేసి వీ డిడ్ 8 monthsలో వీ వైప్డ్ అవుట్ 8 years లాసెస్. అంటే ఇది నా గొప్పతనమో ఇంకెవరి గొప్పతనం అని నేను అనట్లేదు. ఒక ఓనర్షిప్ తీసుకున్నప్పుడు ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని మన ఓనర్షిప్ తీసుకుంటే దాని సొల్యూషన్ మీరే దాన్ని యూ డ్రైవ్ ఇట్ అండ్ యూ సమ్హౌ రిజాల్వ్ అండ్ come out of it. So that's how I think that's where you people are all, and I'm really grateful to you all for the kind of work that you're doing to the society. And once again, whatever we can do from our side, you can always please inform Machita garu. We are always there. Thank you. ఇక్కడికి రాగానే చూడగానే అంటే మనం చాలా తక్కువ మంది ఉన్నా కూడా గంగిగోవు పాలు గుర్తొచ్చింది. అంటే క్వాలిటీ, అంటే మనసులో ఎంత మహోన్నతమైన ఆశయాలు ఉన్నవారు ఒక చోట ఉన్నారే. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే గోవర్ధని గారు, చిన్నమ్మ గారేనా, రాజమ్మ గారు, శివకుమారి గారు, నలుగురు, సౌమిని గారు, తర్వాత డాక్టర్ వివేక్ గారు, ఆయన పేరు వివేక్ గారు. సో వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఏమనిపించిందంటే అంటే మీరు రియల్గా ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను చదివిన చదువు చూసుకున్నా, అంటే నేను చదువుతున్న రోజుల్లో మగపిల్లలు మాత్రమే చదివానండి నేను ఆర్కిటెక్చర్. కాలేజీలో రియల్గా చెప్పాలంటే నా క్లాస్లో నేను ఇంకొక అమ్మాయి ఉండేది. మొత్తం కాలేజీ మీద కూడా పట్టుమని 10 మంది ఉండేవాళ్ళు కాదు. జేఎన్టీయు మెరిట్ సీటే పట్టుమని 10 మంది అమ్మాయిలు కూడా లేరు. ఎందుకు అంటే నేను రాగానే నాకు వివక్షత అనేది 2 చోట్ల కనిపించింది నా లైఫ్లో. ఫస్ట్ టైం నేను 4 అమ్మాయిలు ఉన్న ఇంట్లో 4 అమ్మాయిలు. సో నాకు ఎప్పుడు కూడా వివక్షత మా ఫాదర్ మదర్ చాలా ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు అసలు పట్టించుకోలేదు ఆ విషయం. కానీ మా గ్రాండ్ మదర్ ఉంది. సో ఆవిడ చాలా ఏడ్చేసిందంట. ఆనాడు 18 డిసెంబర్ 1963 రోజు, 63వ సంవత్సరంలో ఆ రోజు నేను 1:45 పుట్టగానే ఆమె స్టార్ట్ చేసింది ఏడుపు. అంటే అదొక్కటే నాకు తెలిసింది. అది కూడా మా అమ్మ, నేను నాకేం పర్వాలేదు, నేనే పట్టించుకోలేదు. ఆమె అప్పుడే ఎంఈడి అవన్నీ చాలా చదివిన. ఆమె యూకేలో ఉన్నప్పుడు కూడా కొన్ని కోర్సెస్ చేసేది మా మదర్. సో ఇవన్నీ ఆమె అసలు కేర్ కూడా చేయలేదు. ఆమె ఇప్పుడు చూసిన పుస్తకం పట్టుకొని మా ఇంట్లో ఒక చిన్న గ్రంథాలయం లాగా ఫాదర్ పోయెట్ బాల సరస్వతి 10వ ఏట పుస్తకం రాస్తే 16వ ఏట తన పుస్తకాన్ని తనే చదువుకున్నాడు. ఎవరి జీవితంలో జరుగుతుంది? ఓన్లీ 2 జీవితంలో జరిగింది. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, మా ఫాదర్.
నేను దీని మీద రీసెర్చ్ కూడా చేశాను. ఎవరి జీవితంలో వాళ్ళు రాసుకుంది వాళ్ళు చదువుకున్నారు ఇద్దరే. ఎవరికి ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీలు పద్మవిభూషణ్లు కూడా ఇవ్వదు ఈ ప్రభుత్వం. ఆయనకు ఆశ కూడా లేదు. అంటే అంత మహోన్నతమైన ఆశయాలు గల వ్యక్తి ఆయన. ఆయన రచనల ద్వారా చాలా మందిని ఆయన ఉత్తేజపరిచారు. నేను అవన్నీ చిన్నప్పటి నుంచి నాకు కలిగిన భాగ్యం చెప్తున్నాను. నా జీవితంలో మాత్రం నన్ను మగోళ్ళే. వాళ్ళకి నేను ఎప్పుడు కూడా మనము ఉండేదే ఇద్దరు, ఇంకే వివక్షత అండి. మనం అనుకుంటున్నాం వివక్షత అని. నాకు డాక్టర్ గారు వెళ్ళిపోయారు. యాక్చువల్లీ నాకు అది నచ్చింది. నేను ఎప్పుడు అడుగుతాను మా కాలేజీలో మాట్లాడమన్నప్పుడు అదే అంటే అసలు వివక్షత అన్న వర్డ్ ఎందుకు వస్తుంది. మనం ఇంత హ్యాపీగా వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే వివక్షత లేకపోతేనే కదా. అండ్ ఏం చేస్తున్న బిజినెస్ అయితే ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ లాస్ట్ 35 years. 1990 ఐ స్టార్టెడ్ మై బిజినెస్. ఈ రోజు కూడా నేను ఎక్కువ మంది మగవాళ్ళతో మాట్లాడతాను. పొద్దున్న లేస్తే ఆడవాళ్ళు నాకు రాదు. ఆల్ ద క్లయింట్స్ అంతా 95% మగవాళ్ళే. ఎప్పుడైనా వాళ్ళు మా ఆవిడ్ని తీసుకొస్తుంటే నాకు ఖర్చు పట్టిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముందుకు పోనీరు వర్క్. అంటే ఎక్కడుంది ప్రాబ్లం? ఆడవాళ్ళు యాటిట్యూడ్ ఆఫ్ లేడీస్ మారితే అన్ని మారిపోతుందండి, ప్రపంచమే మారిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, వాళ్ళని మార్చడం కాదు, వాళ్ళ యాటిట్యూడ్ మార్చాలి. మీరందరూ ఆడవాళ్ళతో డీల్ చేస్తున్నారు, చాలా గొప్ప. ఎందుకంటే ఇంత రకాలు, ఇన్ని ఏమంటారు రకరకాలు. ఒక మనిషి పాము అంటే పగ ఉంటుంది, పోని అంటే కొంచెం దాని మనస్తత్వం. నక్క ఇంకొక జిత్తులు ఉంటాయి, మీకు కుక్క విశ్వాసం ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వీళ్ళకి అన్ని నేను చూశాను. మొత్తం మిక్స్డ్ క్యాండిడేట్స్ వీళ్ళు. అందుకే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డీల్ విత్ లేడీస్. మీకు తెలుసు ఏనాడు వివక్షత ఉందండి మనకి? ఏనాడు లేదు. పురాణాల్లోకి వెళ్ళిపోండి. గౌతమి పుత్ర శాతకర్ణి ఆయన, ఆ తల్లికి పుట్టినవాడు. తల్లికి ఏనాడు విలువ లేకుండా ఉంది అని నేను అనుకోను. మీరు ఎన్ని స్క్రిప్చర్స్ అన్న చూడండి, తల్లే గొప్పది. అవునా? తల్లే గొప్పది. సో ఎక్కడుందండి వివక్షత? ఆడదానికి ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు మర్యాద? ఉంది. మనము దాన్ని, మీకు వివాహ బంధంలో సప్తపది ఉంటుంది. అందులో ఒక చోట 4, మీరు నార్త్ ఇండియన్ వెడ్డింగ్స్ చూడండి. అంటే మన దగ్గర అది అంత మనం స్ట్రిక్ట్గా ఫాలో కాదు, కానీ ఒక్కసారి నార్త్ ఇండియన్ వెడ్డింగ్స్, నేను ఢిల్లీలో చదువుకున్నా మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో నేను అప్పుడు వాళ్ళ మ్యారేజెస్, మా క్లాస్మేట్స్ వెడ్డింగ్స్కి వెళ్ళేదాన్ని. అప్పుడు అంటే మన కొత్త విషయాన్ని నేర్చుకోవడం, చూడడం నాకు చాలా ఇష్టం. కాబట్టి ఆ పెట్టిని కూడా కన్ను నరపకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అదే ఎందుకు చేస్తున్నారు అన్నీ అడిగి తెలుసుకునేదాన్ని. సో ఫస్ట్లో అబ్బాయి ముందు నడిస్తే అమ్మాయి వెనక నడుస్తుంది. తర్వాత ఒక సప్తపది అంటే 7 ప్రిన్సిపల్స్ వీళ్ళిద్దరు కలిసిమెలిసి జీవించడానికి. అందులో లాస్ట్ 5వ దాని దగ్గర 4వ దాని దగ్గర అమ్మాయి వెనక్కి తిరుగుతుంది, అమ్మాయి వెనక అబ్బాయి వస్తాడు. అప్పుడు మిగిలిన 3 అంటే ఏంటి? కష్ట సుఖాల్లో ఏదైనా కష్టం వస్తే ఈ కుటుంబ బాధ్యత నేను నిర్వహిస్తానని ప్రమాణం చేస్తుంది. అంటే ఎక్కడ ఆమెకి ఈక్వాలిటీ తక్కువ చేశారండి? ఎక్కడ చేయలేదు. మనం అనుకుంటున్నాం వివక్షత, అసలు మాట అనొద్దు. వివక్షత అన్నామంటే నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. ఎందుకు చేసుకుంటున్నావు? నీకు చాలా వాల్యూ ఉంది సొసైటీలో. ఏదో చిన్న చిన్నవి, ఇప్పుడు మా అమ్మ ఏడ్చిందంటే ఆడామే కదా ఏడ్చింది, మా తాతయ్య ఏడవలేదు. చూడండి, నేను అవన్నీ గుర్తుపెట్టుకున్నా చిన్నప్పటి నుంచి. అంటే నేను అప్పుడప్పుడు మా ఫాదర్తో అంటాను, మీరెవరు ఏం అనలేదా? సో ఫస్ట్ వాళ్ళు పుట్టగానే ఫస్ట్ డేనే మా ఫాదర్ మా పెద్దక్క గుర్తు పెట్టారు, జయశ్రీ. జయనామ సంవత్సరం ఉగాది రోజు పుట్టిందని జయశ్రీ. జస్ట్ మొన్ననే ఆ అమ్మాయికి 70 years నిండుతాయి. అంటే తిథి ప్రకారం అయితే నా మార్చిలో, అదర్వైజ్ నిన్ననే పుట్టింది ఆమె. మా బర్త్డే ఆమెకి 70 ఏళ్ళు వచ్చాయి మా అక్కకి. సో ఆమె జయశ్రీ. సెకండ్ రాజశ్రీ. అది కూడా మా ఫాదర్ కవి కదా, కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చిందంట. తీరా చూసేసరికి కొడుకు అని అందరూ అబ్బాయి కొడుకు పుట్టేశాడు అన్నారు. ఆయన తీరా వెళ్ళి చూసేసరికి అక్కడ అమ్మాయి ఉంది. పొరపాటు అయింది. టెలిగ్రామ్ ఉండేది, ఆయన వరంగల్లో ఉండేవాడు. ఆర్ఈసీ వరంగల్ అంటారు, అక్కడ ఉంది. సో ఆ టైంలో అక్కడ పోయాక అందరూ ఏంటి అంటే హర్షవర్ధన్ అని పేరు పెట్టుకుంటా అనుకున్నాడంట ఆయన. ఆ టైంలో 1957లో హర్షవర్ధన్ పేరు ఎవరికి లేదు. సో నేను ఈ పేరు పెడతాను నా కొడుకుకి అనుకున్నాడు. వెళ్ళాక సార్ ఇదేంటండి అమ్మాయి ఉంది అని అందరు, మరి మీరేమో హర్షవర్ధన్ అని పేరు అన్నారు అని అన్నారంట మా మామయ్య. అంటే ఏముందయ్యా, హర్షుడి చెల్లెలు రాజశ్రీ, ఇది రాజశ్రీ. అంటే ఎంత ఫాస్ట్ అనమాట. ఉషాపరిణయం మూవీకి వెళ్ళిన రాత్రి సెకండ్ షోకి ఈయన సినిమా చూస్తుంటే అక్కడ మా అక్క పుట్టింది. ఆమె ఉషశ్రీ, కానీ సంజయశ్రీ. నేను నాకు పేరు పెట్టలేదు ఎవరు. ఎందుకు? ఇక్కడ అమ్మమ్మ ఆ వాతావరణం చెడగొట్టేసింది. ఏడ్చేసి అమ్మాయి పుట్టేసిందండి. 4వసారి అమ్మాయి పుట్టేసింది. అయ్యో అందులో గ్యాప్ ఇచ్చేయాలి 10 ఏళ్ళు అని చెప్పేసి అట్లా చేసేసరికి
అయినా అమ్మాయి వచ్చేసింది, ఏం చేస్తారు? మనం అదేం లేదండి, మనం అనుకోవడంలో ఉంది. నేను చెప్తున్నా కదా, ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు, ముందు అసూయ పుట్టి తర్వాత ఆడది పుట్టింది, ఇవన్నీ ముందు సమసిపోవాలి. ఆడదాని చేతి అర్థము మగవాడి చేతి బిడ్డ బతకరంట. అంటే దీని అర్థం ఏంటి? ఆడది అంత బాగా పెంచుతుంది పిల్లల్ని, మగవాడు పెంచలేడు. అంత ఘనత ఉంది. అది ఇదొక సేయింగ్, సామెత ఇది. ఆడదాని చేతిలో అర్థము అంటే డబ్బు పెడితే అది ఉంచదు, పోయి ఆ నగలు కొనుక్కొచ్చేసి నాశనం చేసేస్తుంది. అదే మగవాడి చేతి బిడ్డ కూడా బతకరంట. ఈ రెండింటినీ వీళ్ళు మేనేజ్ చేయలేరు అని ఒక సేయింగే ఉంది. వీళ్ళకి మోజు, ఇవన్నీ చూస్తే కొనేయాలి, చేసేసుకోవాలి, లోపల పెట్టేసుకోవాలి, ఇంకొకటితో పోటీ, ఇవన్నీ పోవాలి. ఎందుకంటే నేను ఇవి ఎందుకు అంటున్నాను అంటే, యాటిట్యూడ్ మారింది, ఏం లాభం అండి? లేడీస్ని ఇచ్చేస్తున్నారు, బాధలు పెడుతున్నారు. మనం చెప్పాల్సింది అదే అండి. ఫస్ట్ అత్త మీద కోపం. ఇప్పుడు మనమ్మ మనకెంత ముఖ్యమో మన భర్తకు కూడా వాళ్ళ అమ్మ అంతే ముఖ్యము. ఆమె మనమ్మ ఏమన్నంటే సహిస్తాం. ఆవిడ్ని ఒక చిన్న మాట నిందంటే ఆమె మీద ఊరంతా చెప్పొస్తాం. అది కరెక్ట్ కాదు కదండి. ఆవిడ కూడా మనమ్మే. ఈ యాటిట్యూడ్ మార్చాలి. మీరు పల్లెటూరులో ఉన్నారు కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఇదే. అవునండి, ముందు ఆడవాళ్ళ యాటిట్యూడ్ మారిస్తే అన్ని మారిపోతాయి. ఇల్లు ఇదైపోతుందండి, స్వర్గం అయిపోతుంది. ఏముంది, ఒక్క మాట వెనక్కి అనలేదు. ఈ 3 అంగుళాల నాలుగు చూసారా, ఇది మన కంట్రోల్లో ఉంటే ప్రపంచమే మన కంట్రోల్లో ఉంటుంది. ఈ చిన్న సత్యము మనం చెప్పగలిగామంటే, లేడీసే చెప్పగలరు. కొడుకు కొట్లాడతాడు, కొడుకు తండ్రి కొట్లాడుతుంటారు, వీళ్ళిద్దరిని సెట్ చేయగలిగే తల్లే, ఆమె చేయగలదు, ఇంకెప్పుడు చేయలేదు. భార్య అనుకుంటే ఇల్లు నరకం చేసేయగలదు. అందుకే బెటర్ ఏంటంటే ఏమనకపోవడం. మళ్ళీ 3 అంగుళాల నాలుగే ఇదే. దీన్ని మన కంట్రోల్లో పెడితే, ఆవిడ ఒక మాట అనుకుంటూ వదిలేస్తే కూర రుచి బాగుంటుంది. ఆ రోజు ఆ పిల్లోడి వీపు కూడా విమానం మొత్తం మోగదు. ఆ రోజు ఆ కోపం వాడి మీద వచ్చేస్తుంది, వాడిని బాధపడేస్తారు, ఎందుకంటే వీడి బాధలే. సో ఇవన్నీ ఎన్ని జరుగుతాయి మనకే తెలుసు. ఇవన్నీ నోరు కంట్రోల్, ఇదే లేడీస్ దగ్గర వచ్చే ప్రాబ్లం. నేను ఇప్పుడు మా ఆఫీస్లో కూడా చిన్న తగు వచ్చిందంటే మా అకౌంటెంట్ లేడీతోనే వస్తుంది. ఇదేంద్రబాబు ఏం చేశారే, జీతం కట్ చేసేసారు వాడు. ఎందుకంటే వాడు స్వైప్ చేసినప్పుడు నాకు ఇన్ని అవర్సే వచ్చాయి. వాడంటే పొద్దున్న సైట్కి వెళ్ళాను మేడం, లేట్కి వచ్చి స్వైప్ చేశాను అంటే, నువ్వు అక్కడ తగు పెట్టేసింది కదా. అప్పుడు ఏం చేయాలి? షీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వై ఆల్సో దిస్ బాయ్ పొద్దున సైట్కి వెళ్ళాడు కాబట్టి ఈ అబ్బాయికి ఫుల్ అటెండెన్స్ ఇవ్వాలి అన్న జ్ఞానం ఈమెకు ఉండాలి. ఏదో పగుంటుంది దాని మనసులో, వీళ్ళని జీతం కట్ చేసి తీర్చుకుంటా అనుకుంటా. అది నాకు తెలుసు. కానీ ఆ అమ్మాయిని నేను అనను, ఎందుకంటే షీఈ్ వెరీ ఎఫిషియెంట్. ఈ పిల్ల పోతే మళ్ళీ నాకు అంత కంట్రోల్ చేసే పిల్ల దొరకదు. కానీ దాన్ని చెప్పే విధంగా చెప్పుకుంటూ దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయడం అనమాట. తెలుసు, అందుకే మనం అనకూడదు. కొన్ని తెలుసు మనకు, అనకుంటే ఇది చేయొచ్చు అని. ఎంత మందితో ఎంత గుడిగమన్నా చేయించవచ్చు. ఒక్కటే మళ్ళీ ఈ 3 అంగుళాల నాలుగే ఫైనల్లీ నేను గ్రహించిన సత్యాలు. 3 అంగుళాల నాలుగే అన్ని కంట్రోల్ చేసి పడేస్తుంది. కాకపోతే ఇంకొకటి, మనకు నేను అన్నాను చూడండి, మనకు పవర్ లేదు అని అస్సలు అనుకోవద్దు. అంటే డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు చూసుంటారు క్రోమోజోమ్స్ మనకి XY XX. సో ఎందుకు ఈ లేడీస్ ఇంత పవర్ఫుల్ అసలు ఈ సమాజంలో అంటే, XY అని రాయండి, XY సగమే ఉంది, ఒక తోక లేదు. Xకి ఒక తోక కట్ చేస్తేనే XY. ఈ చిన్న తోకే ఈ లేడీస్ పవర్, రెసిస్టెన్స్ పవర్ అంట. మా అక్క చెప్పింది నాకు ఇది. మై 2 sisters ఆర్ డాక్టర్స్. మై 2 sisters ఆర్ మెడికల్ డాక్టర్స్, గైనకాలజిస్ట్. సో అందులో మా సెకండ్ సిస్టర్ ఒకరోజు చెప్పింది నాకు, నీకు తెలుసా ఎందుకు ఇంత పవర్ ఉంటుందో అని. ఏంటి అంటే రెసిస్టెన్స్. ఎలా వచ్చిందంటే టాపిక్, ఒక ప్రీమెచ్యూర్ బేబీ మా ఫ్యామిలీలో, ప్రియా డాటర్ 7th month పుట్టేసింది. మా అక్కనేది బతికిపోయింది పోదే అని. అదేంటి అంత చిన్న 6 months కంప్లీట్ అయ్యి ఒక 1 week పుట్టేసింది అమ్మాయి, కీర్తన మా చుట్టాలమ్మ. సో మా సిస్టరే డెలివరీ చేసి, ఏం ప్రాబ్లం లేదు, బతికిపోద్ది అది. అదేంటి అంత ఇంతే ఉంది పిల్ల. కాబట్టి ఇది ఎలా బతుకుతుంది అని అంటే, అది ఆడపిల్ల బతికిపోతుంది. ఎందుకంటే అప్పుడు అనేది XXXYలో తోకుంది కదే, అదే రెసిస్టెన్స్. అది ఎందుకు ఇచ్చాడు? ఆడపిల్ల చచ్చిపోతే సృష్టి ఉండదు, మొగోడు చచ్చిపోయినా పర్వాలేదు. కాబట్టి అబార్షన్స్లో మ్యాక్సిమం అబ్బాయిలు చచ్చిపోతారంట. ఆడపిల్ల కడుపులో ఉంటే మీరు కింద పడండి, ఎట్లా పడండి. మా నాన్న యాక్సిడెంట్ చేస్తాడు, కింద పడేది. మా అమ్మ పడిపోయింది స్కూటర్ మీద, మోటార్ సైకిల్ మీద. ఆ రోజుల్లో మోటార్ సైకిల్ ఉండేది మా ఫాదర్. మా అమ్మ పడిపోతే
ఇలా పడిందాను, నేను బతికే ఉన్నా. అంటే చూడండి, చిన్నప్పుడు నేను కూడా వరంగల్లో ఒక ఎన్జిఎం హాస్పిటల్ దగ్గర ఒక సర్కిల్ మా ఫాదర్ బైక్ తిప్పాడు. అనవసరమైన మాట్లాడుతున్నాను. సో బైక్ ఇలా తిప్పితే కింద పడిపోయింది మా మదర్, ఇట్లా పుట్ట మీద. భయపడిపోయారు, ఏమైపోయాను నేనని. అంటే 6 months 5th month నేను బతికే ఉన్నా. డాక్టర్ అనిందంట, అస్సలు భయం లేదంటే పిల్లదే లోపల ఉన్నది పిల్లే అందంట. ఆ డాక్టర్ కూడా లోకాబాయి అంటారు అండి, లోకాబాయి ఆవిడ పేరు. నన్ను డెలివరీ చేసిన డాక్టర్ పేరు లోకాబాయి. ఆవిడ అనింది అన్నమాట, అది పిల్లేనండి, అందుకే ఆవిడకి ఏమీ కాలేదు, లోపల ఉన్నది పిల్ల అని. సో మా అక్క చెప్పినప్పుడు నాకు అర్థమైంది, ఓ దిస్ XXY స్టాక్ ఉంది, అదే ఇంత పవర్ఫుల్ చేసేసింది మనల్ని అని. షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారు, మీకు తెలుసు కదా. ఏదన్నా సడన్ గా ఒక సంఘటన దొరుకుతుంది, ఒక మనిషి పోతాడు, దాన్ని ఎలా తీసుకున్నారండి దీన్ని మీరు? సడన్ గా అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇంట్లో ప్రియమైన వారు పోతే ఎలా తీసుకున్నారు అంటే, లేడీ బాగా తీసుకోగలదు, భర్త చచ్చిపోయినప్పుడు. భార్య చచ్చిపోతే భర్త తీసుకోలేడు తెలుసా. ఆయన ఎక్కడికో వెళ్ళిపోతుంది వీళ్ళ మనసు. అంత సున్నితమైన వాడు మగవాడు, అంత గొప్పవాళ్ళు వాళ్ళు. మనం గ్రహించాలి అది. గట్టోళ్ళు గట్టి పిండాలంటే ఇది, వాళ్ళు గట్టి పిండాలి కాదు, వాళ్ళు సున్నితం. ఒక దేవదాసు ఉన్నాడు, పార్వతి పెళ్లి చేసుకుపోయి, లైలా ఎక్కడుందని మజ్జులు తెచ్చాడు, కొట్టించుకొని జనాలతో రాళ్లతో. ఎక్కడ చూడండి మగవాడే వీక్ అయిపోయి హృదయం అంతా ఇచ్చేసి గుండె కోసేసుకొని చచ్చిపోతున్నాడు, రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు. ఈమె ఏమైంది, నిమిషం పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంది వేరే పిల్లలు హ్యాపీగా. అంటే ఇక్కడ చూడండి మనసుకి ఎంత స్ట్రెంత్ ఉందో. మానసికంగా ఈ మనిషి ఆడదానికి ఎంత స్ట్రెంత్ ఉందో చూడండి. మానసికంగా కూడా చాలా తొందరగా ఎదిగిపోతారు. మైల్ స్టోన్స్ పెరిగేటప్పుడు కళ్ళు తొందరగా వచ్చేస్తాయి, నడకలు తొందరగా వచ్చేస్తాయి, పెత్తనాలు ఇవన్నీ. చిన్నపిల్లలు ఆడపిల్లలు చిన్నప్పుడు అది పెత్తనం చేస్తుంటుంది, వంట చేస్తుంటుంది, కొడుతుంటది. చిన్నపిల్ల ఒకసారి అబ్జర్వ్ చేయండి, పిల్లోడు అమాయకంగా ఉంటాడు, వాడిని కూడా పోయి. నాకు మనవడు మనవరాలు ఉంది కదా, బాగా అబ్జర్వ్ చేశాను లాస్ట్. ఇది పోయి వాడిని నెత్తినేసి వస్తుంది, వాడు అమాయకంగా ఉంటాడు. ఆరు ఒక్క ఇలా వ్యూ అంటాడు. ఇదంటది నాన్నమ్మ డోంట్ గో టు సిద్ధూస్ హౌస్ అంటది, ఇది యూ హ్యావ్ టు బీ హియర్ అంటది, ఇది. అంటే చూడండి ఆ పిల్లలు ఎంత తెలివి, ఎంత ఇదేం ఆజమాయిషి, అంటే ఎంత పవర్ ఉందో ఆ పిల్లలు. ఇంత బుడ్డది అది లీడర్గిరి చేస్తుంది. అంటే మీకు చిన్నప్పుడు అందుకే చిన్నోడికి పెద్ద అమ్మాయినిగా, పెద్దోడికి చిన్న అమ్మాయిని ఇస్తారు. ఎందుకంటే ఆ మెంటల్ లెవెల్స్ అక్కడ కలుస్తాయి. సొంత అమ్మాయి ఇప్పుడు మగోడు, మనకు అది తెలియక ఎంతసేపు వివక్షత, మగోడు ఇలా చెయ్యడు. నాగుపాము పవర్ఫుల్లా, జర్రిగొడ్డు పవర్ఫుల్లా చెప్తారు. నాగుపాముని బుస్ అంటే కస్ అంటది, అది జర్రిగొడ్డు ఇట్లా అనండి, అది పారిపోతుంది. 2 పాములు జంతువుల్లో కూడా ఉంది ఇది. జర్రిగొడ్డునని చూడండి, జర్రిగొడ్డు అంటే మొగ నాగుపాము, ఆడ నాగుపాము ఏ అంటది. 12 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటుంది అంట. దాన్ని తిట్టినా ఏమన్నా కొట్టినా 12 ఏళ్ళు పగబట్టి నీకు వెనుకబడి నీకు కలుస్తుంది. ఆడదు. మొగోడు పాపం మొగ నాగుపాము చేయదేమి, దాన్ని నువ్వు ఎయ్యి అన్నావంటే నువ్వు వెనక్కి తిరిగి పరుగో. అంటే జంతువుల్లో కూడా ఉంది ఇది. ఎక్కడ తక్కువ ఉందని మరి ఎక్కడ తక్కువ మనము. నేనైతే పవర్ఫుల్ అనుకుంటా. నేను మగవాళ్ళ మధ్య పెరిగిన ఆడదాన్ని. ఎందుకంటే మా ఆయన నాకు 2 కొడుకులు. చిన్నప్పుడు నా కొడుకులు అడిగారు, బాబు నీకు నేను టైంకి వచ్చి టిఫిన్ పెట్టలేకపోతున్నా, నేను 6కి వస్తున్నా, నీకు ఆకలిస్తుండొచ్చు అని. ఆ తర్వాత ఒక వంటామని పెట్టాను అనుకోండి, ఆమె ఈ రోజు వరకు మా ఇంట్లోనే ఉంది, ఆ పిల్లలకి వండి పెట్టడానికి. తర్వాత నాకు ఇష్టం ఉండదు, వాళ్ళు ఏదేదో చేసేసి చేతులు ఏమో పెట్టేస్తారు, వాళ్ళకి ఏదో రోగం వచ్చేసి అలా అని చాలా రోజుల వరకు నేను ఎవరిని పెట్టలేదు. నేనే వచ్చి చాదస్తంగా నేనే పెట్టాలి నా పిల్లలకి అనుకునేదాన్ని. కానీ వాళ్ళు ఆకలిలో ఉన్నారని తర్వాత రియలైజ్ అయ్యి అప్పుడు మా అబ్బాయిని అడిగారు, వాడు చాలా చిన్నోడు, బాబు నేను మానేయినా ఈ వర్క్ అని అడిగితే వాడు ఏమని అంటే, నిజంగా చెప్తాను ఎంత చిన్న పిల్లోడు అంటే, మా సెకండ్ బాబు అనంత్, ఫస్ట్ బాబు నిశాంత్ డాక్టర్, సెకండ్ బాబు అనంత్. సో ఈ బాబు ఏం చెప్పాడంటే, అమ్మ అందరూ ఆర్కిటెక్టర్స్ కాదు, యు ఆర్ ఆర్కిటెక్టర్, నువ్వు పని చేసుకో అన్నాడు. అసలు ఇంత ముద్దొచ్చిందో అసలు నాకు నిజంగా అండి. ఆ తర్వాత ఏం గిల్టీ రాలేదు, అది ఒక్క ఫీలింగ్ ఉండేది, నేను టైంకి వీళ్ళకి ఫుడ్ పెట్టట్లేదు, ఆడదానిగా అంటే తల్లిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించగలేదు అనుకున్నా. కానీ అది కూడా నా పిల్లలు చేసేసారు. తర్వాత నేను పీజీ చదవడానికి పోయినప్పుడు నాకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు, పెద్దోడు. మా హస్బెండ్ నన్ను అక్కడికి పంపించి ఢిల్లీకి, నేను అక్కడ 2 years ఉన్నా హాస్టల్. అంటే త్యాగం చేసినట్టే కదా. మా పెద్దోడిని ఆయనే చూసుకోవాల్సి వచ్చేది. ప్రతి 15 రోజులు ఢిల్లీకి తీసుకొచ్చేవారు నా కోసం. ఎందుకంటే నేను చదివేటప్పుడు
నాకు అది గుర్తొచ్చేది, అయ్యో నేను నమ్మకుండా కొడుకుని వదిలేసి వచ్చేసాను అని. వాడికి 1.5 year. సో తీసుకొచ్చి నాకు చూపించేవారు. ఎవ్రీ 15 days 2 ఏళ్ళ పని చేశారు ఆయన. అంటే ఎక్కడ తక్కువ అండి మగవాళ్ళ, ఇద్దరు ఈక్వల్సే బేసికలీ. ఆడోళ్ళ యాటిట్యూడ్తో సగం చెడిపోతుంది. ఇవాళ కూడా నాకు ఫైట్స్ అవుతాయి కదా బయట, ఆర్ నాతో విరోధం పెంచుకునే వాళ్ళు కూడా అందరు ఆడవాళ్ళు. నాకు క్లాషెస్ ఉన్నది కూడా అందరు ఆడవాళ్ళతోటే. నేను అంటే చెప్తున్నాను, మీరు కూడా పల్లెటూరులో మాట్లాడతారు కాబట్టి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇక్కడ మారనప్పుడు ఏది మారదు. ఇది అవసరానికి ఏదో మీ దగ్గరకు వచ్చి మీతో పని చేయిస్తున్నారు, కానీ ఈ మనస్తత్వం మార్చుకోవాలి కదండి. ఈ మనస్తత్వం మారితే లేడీ నేనెంత గ్రేట్ అన్నది ఆమె గ్రహించాలి. ఒక ఇల్లును ఇప్పుడు పెళ్ళయింది, ఇంత మంచి సంసారం, తల్లి తండ్రిని వదిలి ఇంకో ఇంటికి వెళ్ళడం అంటే ఎంత ప్రాబ్లం అండి. ఎంత షాక్ ఆ అమ్మాయికి. ఇంత ప్రేమ మళ్ళీ దొరుకుతుందా? ఒక అమ్మా నాన్న చూసిన ప్రేమ ఇంకో ఇంట్లో అంత దొరుకుతుందా? ఏమంటారు, నిష్కల్మషమైన ప్రేమ తల్లిదండ్రులది, అది పొందలేం మళ్ళీ. ఆ ఇంటిని వదిలి ఇంకో ఇంటికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? అక్కడ పోయి పని చేసి వాళ్ళకి వంట చేసి పెట్టి బానిసగా కాదు, ఆ ఇంటిని లీడ్ చేయడానికి పోతుంది. అక్కడ ఎవరు లేరు, దిక్కు లేకుండా ఉంది ఆ ఇల్లు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మ తల్లి రా నువ్వు లీడ్ చేయని అడుగుతున్నారు, అది గ్రహించాలి. ఇంటికి ఆడపిల్లే అక్కడది, ఈడపిల్ల కాదు, అది ఆడది పుట్టగానే ఆడపిల్లది, అందుకని ఆడకెళ్ళిపోయింది. అందుకే డెఫినేషన్ లో ఉంది ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, అది ఆడది పుట్టగానే ఆడది. అంటే పోవాలి, అది లీడర్గా పుట్టింది, ఇంకొక ఇంటిని రన్ చేయడానికి పోయింది. అంటే ప్రేమ వదులుకుంటే గుండె ఎట్లుంటుందండి. అంత షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉన్న హృదయం ఆడవాళ్ళు. ఇక్కడ వదిలేసి కన్న తల్లిని కన్న తండ్రిని వదిలిపెట్టి ఇంకో ఇంటికి వెళ్ళి నడుపుతుంటే ఎన్ని రకాల మనస్తత్వాలు మేనేజ్ చేయాలి చెప్పండి. ఫుడ్ వేరే ఉంటుంది, నీ ఆదరణ వేరే ఉంటుంది, నీ ఫైనాన్షియల్గా కూడా ఫ్రీగా. అమ్మని ఏమన్నా అంటాం, నా తండ్రిని తల్లిని ఇష్టం వచ్చినట్టు తిడతాం. వాళ్ళు అనగలమా? అనలేదు. ఇన్ని రకాలుగా నోరు కట్టేసుకొని బతకాలి. ఇది చెయ్యగలదు లేడీ. అబ్బాయిని పంపండి అత్తగారింటికి, అవుతుంది, తెలుస్తుంది. వాళ్ళు చేయలేరు. నువ్వు వంట, ఈ ఇంట్లో వంట మా అమ్మ చేసినట్టు లేదు అంటాడు ఫస్ట్. అవుతుంది అంటాడు, ఈ ఇంట్లో వంట మా అమ్మ చేసినట్టు లేదు. అదేమవుతుంది కదా. ఇదంతా లేడీస్ చేసే పనులే, భర్తను ఏడిపించడం. నేను చాలా మందిని చూశాను. నేను లేడీస్ నేను విమర్శిస్తున్నాను అనుకోకండి. నేను అన్ని కోణాల్లో స్టడీ చేసేదాన్ని. 35 ఏళ్లలో నా స్టాఫే నాకు కాదు, ఎవరెవరు ఎన్ని తమాషాలు చేస్తున్నారు అందరు అబ్బాయిలను అమ్మాయిలను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. సో అప్పుడే నాకు ఇవన్నీ జీవిత సత్యాలు అర్థమయ్యాయి. ఒకటి భాస్కర్ రెడ్డి గారు మా హస్బెండ్ ఒక మాట అన్నారు, బిహైండ్ ఎవ్రీ మ్యాన్, ఏమన్నారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ ఎ ఉమెన్. హూ ఈస్ బిహైండ్ దట్ ఉమెన్ చెప్పండి? దిస్ మ్యాన్స్ వైఫ్. అండ్ ఆ గతి మగోడికి పట్టించింది కూడా ఆడదే. మీకు అర్థమైందా నేను చెప్పింది? బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ ఎ ఉమెన్. బిహైండ్ దట్ ఉమెన్ ఎవరున్నారు? దిస్ మ్యాన్స్ వైఫ్. అంటే ఆ ఉమెన్ వైఫ్ అవ్వాల్సిన అవసరం లేదు అని. ఒక ఉమెన్ ఉంది ఆయన వెనక, అది వైఫే కాక్కర్లేదు, ఆ గతి తెచ్చుకోవద్దు. ఆ బిహైండ్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఉన్న విమెన్ వైఫే కావాలి. ఆ ధ్యేయంతో ఆ లేడీ చేయగలదు. ఇంటికి వెళ్తే వాడిని నాకు చూసే విధానం 2 వైపులా ఉంటుంది. ఇతనికి కూడా అంత జ్ఞానం ఉండాలి, భార్యను ఎలా చూసుకోవాలి, అన్నింటికి ఏదో ఒకటి అనేసి గొడవలు పెట్టుకోకుండా. ఇది ముందు ఈ బ్రెయిన్లో ఈ మ్యాటర్ మారింది అనుకోండి, యాటిట్యూడ్ మారింది అనుకోండి, అప్పుడు కదా సమాజం ఎంపవర్మెంట్ లేక ఉన్నామా? ఇలా కూర్చున్నామంటేనే ఎంపవర్మెంట్ ఉంది మనకి. లేకొచ్చి ఉన్నామా? ఇక్కడ ఎంతమంది ఇంట్లో అలౌ చేశారు? నేను 10ంటికి 11ంటికి కూడా సైట్లకు వెళ్ళి తిరిగి వస్తాను. ఈ రోజుకి మర్యాద ఇచ్చి ఒక ఆడదానితో ఒక బిల్డింగ్ టవర్ కట్టించుకుంటున్నారు. నేను ఒక టవర్ డిజైన్ చేస్తున్నాను, 35 అంతస్తులు డిజైన్ చేస్తాను. ఎలా చేయించుకుంటున్నారని? కూలిపోదాం. ఎందుకు? డౌట్ రావట్లే వాళ్ళకి. అది మన విజ్ఞానం, మనం మాట్లాడే విధానము. మన సబ్జెక్ట్ దగ్గర, మన దగ్గర సబ్జెక్ట్ ఉందంటే మనల్ని ఆడలేదు మొగాలేదండి, వాళ్ళు ఆదరిస్తారు. ఇంకా ఒక పని పట్టుకున్నారంటే ఈ ఆడవాళ్ళకి వ్యాపకాలు తక్కువ కాబట్టి బాగా చేసి పెడతారు. వీళ్ళని కరెక్ట్ పెద్ద పోస్టుల్లో ఆడవాళ్ళని వేయండి, రాక్షసుల్లాగా చేసేస్తారు ఆ పని. వాళ్ళకి చాలా డిఫికల్ట్, వాళ్ళకి లంచం చూపించడం చాలా కష్టం వాళ్ళకి. మగవాళ్ళని ఈజీగా వాళ్ళకి బ్రదర్హుడ్ ఉంటుంది, పాపం ఏదో పాపం వాడిని కాపాడదాం. అది వీళ్ళకి అసలు కర్కోటకులు. ఇలాగే చేస్తా ఇది నా రూల్ ప్రకారమే చేస్తా అనేది ఆడోళ్ళు. మీరు చూడండి ఎక్కడైనా. నేను ఎందుకు అంటున్నాను అంటే నా అనుభవాలని మీకు చెప్పాను అంతే, ఇందులో ఇంకేమీ
చెప్పలేదు. ఇంకొకటి నేను కాలేజీలో చూస్తుంటాను, అంటే 10,000 మంది పిల్లలు ఉన్నారు మన ఇన్స్టిట్యూట్స్లో. ఇందులో 5,000 మంది అబ్బాయిలు ఉన్నారు, 4,000 మంది అబ్బాయిలు 4,000 అమ్మాయిలు, ఒక పర్టికులర్ ఇయర్ 6,000 మంది అబ్బాయిలు. అంటే ఎక్కడ ఏం తక్కువైందండి? ఎంతమంది అమ్మాయిలు చదువుకుంటారు? నేను చెప్పాను కదా, నేను చదివినప్పుడు 10 మంది లేరు. ఇవాళ చూడండి 60% అమ్మాయిలు ఆర్కిటెక్ట్స్, బికాస్ దే ఆర్ వెరీ ఇమాజినరీ. ఇంకా వీళ్ళకి చాలా ఊహాశక్తి ఎక్కువ. ఎందుకంటే లేనిది సృష్టిస్తారు కదా. ఎప్పుడైనా వీళ్ళు ఎక్కడైనా లేనిది సృష్టించి కలతైనా తెస్తారు, సమతైనా తెస్తారు. సో వీళ్ళు భలే ఇమాజిన్ చేయగలరు. సౌదం కట్టేస్తారు గాల్లో. ఒక స్కెచ్ చేసి పడేశారంటే 100కు 100 మార్కులు వచ్చేస్తాయి. అబ్బాయిలు ఆలోచిస్తూనే ఉంటారు ఎలా గీయాలి అని. అసలు అమ్మాయిలు డిజైన్ చేసి అక్కడ పెట్టేస్తారు. నేను చూశాను కదా, నేను ఫస్ట్ డిజైన్ సబ్మిట్ చేసేదాన్ని. అరే అవి తెచ్చేసింది ఏంద్రా, అబ్బాయిలు అందరూ ఎవరు రావట్లేదు అంటే వాడు ఏదో ఆలోచిస్తుంటాడు. నాకు అర్థమైపోద్ది, దీని పక్కన ఇది పెట్టాలి, దీని పక్కన మనం నడుస్తున్నప్పుడు రైట్కి ఇది ఉండకూడదు, లెఫ్ట్కి ఇది ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇక్కడ వస్తే వాచ్మెన్ ఉండాలి. ప్రాక్టికల్గా ఉంటారు. సో డిజైనింగ్ ఆస్పెక్ట్లో గర్ల్స్ చాలా బాగుంటారు. ఇవాళ ఆర్కిటెక్చర్ స్కూల్లో 60% అమ్మాయిలు, 40% అబ్బాయిలు ఉన్నారు. నేను చదివినప్పుడు 10 మందిలో నా క్లాస్లో నేను ఇంకొక పిల్ల వెళ్ళిపోతాననింది. అమ్మో నాకు బోరు కొడుతుంది, ఎవరు లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఇంతమంది అబ్బాయిల మధ్య మన ఇద్దరవేనా. నువ్వు కూడా వెళ్ళిపోయి ఏం చదువుతావు అన్న. వైజాగ్కి వెళ్ళిపోయి నేను ఏదన్నా డిగ్రీ చేస్తాను అని. అంటే ఆ డిగ్రీ బదులు బీఆర్కి చదివితే రేపు నేను ఆర్కిటెక్ట్ అని చెప్పుకోవచ్చు, ఇచ్చిదారా అని దాన్ని పోనీకుండా ఆపా. నాగశ్రీ అమ్మాయి పేరు, నా పేరు సంధ్యశ్రీ. ఒకటేనంటే చూడటానికి కూడా ఇద్దరం ఒకలాగే ఉండేవాళ్ళం కొంచెం. సో అందరు మేము సిస్టర్స్ అనుకునేవాళ్ళం. మొత్తం మీద అలాగా. నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నేను లేడీస్ని జెంట్స్ని నాకు అర్థమైన రీతిలో కొంచెం అర్థం చేసుకున్నా. సినిమా పాటల్లో కూడా మీరు చూడండి, అసలు పెద్ద కవులు రాసిన వాటిల్లో కూడా చాలా మంచి లేడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి రాసిన ఎన్నో గేయాలు, కవితలు. ఇప్పుడు ఆలయాన వెలసిన దేవుని రీతి అని వీటూరి అని ఆయన రాశారు. మీరు ఒకసారి దాని లిరిక్స్ చూడండి, ఎక్కడ తక్కువ చేశారు. తనయుని ధీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను కాచే దేవతగా, సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అసలు ఈవెన్ మీరు అవన్నీ చూడండి, ప్రతి సాంగులో పాతకాలం వాళ్ళు కదా, ఇప్పుడు కూడా చాలా మంది రాస్తారు. మనం ఏంటంటే మ్యూజిక్ లో పడి లిరిక్కినట్లే వినండి, వాళ్ళు రియలీ చాలా బాగా రాస్తున్నారు. ఆడవాళ్ళ గురించి ఎవ్వరు తప్పు రాయట్లేదు. వాళ్ళు ఎప్పుడు నువ్వు గ్రేట్ అనే అంటారు. ఒక్క తల్లి లేకపోతే ఆ ఇల్లు అల్లా కల్లోలం అయిపోతుంది. మీరే చూసారు, తిండి నుండి ఏం దొరకదు ఆ రోజు. కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటా మనం చాలా పవర్ ఉంది, కాకపోతే మనం దాని మన యాటిట్యూడ్తో మన బుద్ధులతో చెడగొట్టుకుంటున్నాం. కాబట్టి ఈ రకంగా మనం వాళ్ళని మెంటల్గా మార్చే ప్రయత్నం కూడా చేయాలండి. వాళ్ళు పోషణకు వచ్చే డబ్బు వేరే, కానీ మనస్తత్వాలు మార్చాలి. అరే మనం ఎంత గొప్పవాళ్ళం, ఒక ఇల్లుని కూల్చాలన్నా మనమే, నిలబెట్టాలన్నా మనమే. అంటే ఇంత పవర్ చేతిలో పెట్టుకొని మనం చేసే పని ఏంటి అని పిల్లలు నాశనం అయిపోతున్నారు కదా. ఈ రకంగా మీరు సామాజిక, నేను చెప్తుంది చాలా ప్రాక్టికల్ లెవెల్కి వెళ్ళి ఆ ఆస్పెక్ట్లో వాళ్ళని మార్చాల్సిందే లేడీస్. లేకపోతే చాలా ప్రాబ్లం. నాకు పనోళ్ళు కూడా వాళ్ళ అత్తల మీద చెప్తుంటారు. నేనంటే ఏం పిచ్చి మాటలు చెప్తున్నారే, మీరేం మీ అమ్మ దగ్గర పోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. ఆ అతను వాళ్ళ అమ్మని తెచ్చి 2 రోజులు ఇంట్లో పెడితే ఇంకా పోట్లేదేంటి, ఇంకా పోట్లేదు, అది ఎంత తప్పు. వీళ్ళ అమ్మ వస్తే ఒక ట్రీట్మెంట్, ఆ అబ్బాయి అమ్మ వస్తే ఇంకో ట్రీట్మెంట్. నేను చాలా మంది మార్చేసా ఇంట్లో. నువ్వు చెత్తదానివే, నాకు వద్దే, నువ్వు నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు అనేదాన్ని. చిచ్చి నీ మనస్తత్వం బాగలేదు, ఇలా గట్టిగా అనేసేస్తుంటే ఇది ఎందమ్మా అట్లా అంటున్నావు. ఎందుకంటే నేను దాన్ని చాలా బాగా చూసుకుంటా, కానీ కోపం వచ్చినప్పుడు ఇదే అనమాట ట్రీట్మెంట్. మా కాంట్రాక్టర్స్లో కూడా ఒకటి కూతురు పుట్టింది. వాడు నారాయణ అని ఫ్రమ్ ఒరిస్సా. వాడు నాకు కూతురు పుట్టింది అన్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు వెళ్ళకుండా అన్నా. అంటే బచ్చి పైదా హోగయి మై క్యూ జావు అన్నాడు. అంటే నాకు చాలా కోపం వచ్చింది. నేను ఏంట్రా ఇంత ఘోరమైన మనిషివి నువ్వు, ఆడపిల్ల పుట్టిందని నువ్వు వెళ్ళవారా అన్న. ఫస్ట్ టైం కొడుకు పుట్టాడు, నేను అసలు అక్కడే ఉన్నాను, వెంటనే ఉన్నాను. ఈసారి నేను 10 రోజులైంది వెళ్ళలేదు. మీ భార్యతో ఫోన్లో మాట్లాడావంటే నేను మాట్లాడలేదు. ముందు బయటికి వెళ్ళి ఇంకొకసారి నా ఆఫీస్లోకి అడుగు పెట్టకు. నీకు 20 ఏళ్ల నుంచి వర్క్, నువ్వు చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాడికి ఓన్లీ 17 years అట్లుండేది. ఇన్ని సంవత్సరాలు లేక పుట్టారు, అది కూడా వాడికి. నీకు ఏం బుద్ధి ఉందిరా బాబు, లేడీ దగ్గర పనిచేస్తున్నావు నువ్వు అమ్మాయి పుడితే పోయి చూడట్లేదు, నువ్వు అసలు నా ఆఫీస్లోకి అడుగు పెట్టతాను అంటే ఆ క్షణంలో వచ్చిన కోపం అన్నది. తర్వాత వాడు నెక్స్ట్ మినిట్లో వాడికి ఉన్న ఖర్చులు వాడు ఫ్లైట్ తీసుకొని భువనేశ్వర్ పోయాడు.
అంటే నేను ఎంత పవర్ఫుల్ గా తిట్టానో నాకు ఆ రోజు అర్థం. వాడికి కొన్ని డబ్బే వాళ్ళ ఫ్లైట్ లో భువనేశ్వర్ రెడ్డి వాళ్ళ ఆవిడ్ని చూసేసి వాళ్ళ పాపను చూసేసి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసి నా దగ్గర రిపోర్ట్ చేశాడు. అమ్మ నారాయణ సో వాడు వచ్చి నా దగ్గర రిపోర్ట్ చేశాడు. అమ్మ నేను మా పాపను చూసి వచ్చేసాను, మా ఆవిడతో మాట్లాడేశాను, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అంటే. ఆ మాట అన్నాక వాడు అన్నాడు అన్నమాట, మీరే పేరు పెట్టండి అంటే. నాకు అవన్నీ అంత నాకు ఇష్టం ఉండదు, మనకు అంత గొప్ప ఆపాది ఎందుకు అని. వాడు వదలట్లేదు, మీరు పేరు చెప్తే నేను పోయి మళ్ళీ ఇప్పుడు పేరు పెట్టొస్తాను. నీ కొడుకు పేరు ఏంట్రా అంటే ఏదో రైమింగ్ చేద్దాం అంటే ఓం ప్రకాష్ అన్నాడు. ఇది ఓం శ్రీరా అన్న. వాడు నిజంగా పెట్టాడు ఓం శ్రీ, పిల్ల ఓం శ్రీ, వాడు ఓం ప్రకాష్. సో అట్లా కొన్ని సంఘటనలు లైఫ్లో నేను చూస్తూ వచ్చాను. ఇంకా మగ పిల్లలు ఎంత మంచివాళ్ళు ఉంటారు అన్నదని నా క్లాస్లో చెప్పేస్తాను. లాస్ట్ నా క్లాస్మేట్ చందు, వాడికి నేను 100% లవ్ సినిమా చూసుంటారు అందరు. నాగార్జున అమ్మాయికి బాగా చదువు చెప్పేస్తే నాగార్జున సెకండ్ ర్యాంక్ వచ్చి పిల్ల ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఇదే జరిగింది చిన్నప్పుడు అనమాట. మా పక్కింటోడు పోతాడు, నన్ను ఒక అక్కలాగా భావిస్తాడు, సేమ్ క్లాస్ ఇద్దరం. సో వీడికి మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యేవాడు. సో టీచర్ అంటే సంధ్యాశ్రీ ఉంది, ఆల్వేస్ ఫస్ట్ వస్తుంది క్లాస్లో, నువ్వు ఎందుకు పక్కింట్లో పెట్టుకుని అమ్మాయితో చెప్పించుకోవట్లేదు. ఇంకా నాకు ఎంత గర్వం వచ్చిందంటే, ఒరే నేను కర్ర పట్టుకుని వాడిని 5th క్లాస్లోనే, నాకు 10 years వాడికి 9 years, ఒరే చదువుకో ఇలా చేయాలి, పర్సెంటేజ్ అంటే ఇది అని వాడు మొత్తం నేర్పించేశాడు. తీరా చూసారు వాడు ఫస్ట్, నేను సెకండ్. అప్పుడు వాడు ఫెయిల్ అయిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. నేను అట్లా చేర్పేశాను వాడికి, కొట్టేసి తిట్టేసి వాడిని బెత్తం పెట్టుకొని. అంటే నాకు టీచర్ అవ్వడం ఇష్టం అనమాట, అప్పుడు చిన్నపిల్లని కదా. సో వాడు ఉన్నాడు ఆ రోజు క్లాస్లో నిలబెట్టి క్లాప్స్ కొట్టించింది ఆరోగ్యమ్మ టీచర్ అని, వరంగల్ ఫాతిమా స్కూల్లో ఆవిడ క్లాప్స్ కొట్టించింది వాడికి. చందు ఫస్ట్ వచ్చాడు, ఫెయిల్ అయ్యేవాడు ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ తెచ్చుకున్నాడు మ్యాథ్స్లో, వీడికి క్లాప్స్ కొట్టండి అని అందరం కొట్టాను. వాడు ఎంతో పొంగిపోయాడంటే, రేపు నా కూతురు పుడితే దాని పేరు సంధ్యశ్రీ అన్నాడు. అంటే వాడు ఎంతో పొంగిపోయాడు. వాడిని నేను మళ్ళీ వాళ్ళ అన్న కూతురు పెళ్లిలో చూసి, రే చందు నీ కూతురు పేరు ఏంట్రా అన్నాడు. సంధ్య ఇట్రా అన్నాడు వాడు. చూడండి, అంటే నాకు కృతజ్ఞతా భావం, నేను చూసిన వాళ్ళలో కృతజ్ఞతా భావం మగవాళ్ళలో ఎక్కువ చూశాను దాని లేడీస్. ఇలా ఒకటి చెప్పాను మీకు, నేను నా దగ్గర 70 సంఘటనలు ఉన్నాయి, నోటెడ్ లేదు, నాలో ఉన్నాయి, నేను ఎప్పుడొకప్పుడు రాస్తాను. అంటే వాళ్ళు కృతజ్ఞతా భావాన్ని ఎలా చూపించారు మెన్. విమెన్ నాకు రివర్స్ ఎలా చూపించారు, కుళ్ళుతో చూపించారు కొంతమంది. నిజంగా ఈమె అంత విద్య నేర్పించాక వెళ్ళి, నేను ఒక వర్క్ చేస్తున్నప్పుడు వెళ్ళి అక్కడ దాన్ని చెడగొట్టడం, ఇవన్నీ నా శిష్యులే చేశారు ఆడపిల్లలు. చేస్తానండి నేను కంపల్సరీగా. అవునండి, అవును అవును. అందుకనండి నేను అన్ని, అంటే నేను ఆర్కిటెక్ట్గా చాలా వర్క్స్ చేస్తున్నా, ఈ రోజుకు చేస్తున్నాను. దేవుడిచ్చిన శక్తి, పొద్దున ఎలా ఉంటామో సాయంత్రం వరకు కూడా అలసిపోము, ఇవన్నీ దేవుడిచ్చిన శక్తి. సో ఆ రకంగా ఈ రోజుకి చేయగలుగుతున్నాము. ఈరోజు 62 రన్నింగ్. సో దేవుడే ఇచ్చాడు శక్తిని. మొదట ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఏ రకంగా ఉన్నామో ఈ రోజు వరకు కూడా అలాగే గీయడము. స్టాఫ్ కూడా వాళ్లే మెయింటైన్ చేస్తున్నారు, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది నాతో ఉన్నారు. సో వాళ్ళు ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంటే అక్కడ వాళ్ళు నడుపుతున్నారు బండి. ఆ రకంగా ఏదో నడుస్తుంది. బట్ ఏదున్నా కూడా ఆడదాన్ని కదా, నా కింద మగవాళ్ళందరూ కూడా చాలా మర్యాదగా, అందరం చాలా బాగుంటాము కుటుంబం లాగా. సో ఇది కేవలం మనం ట్రీట్ చేసే విధానాన్ని బట్టే ఉంటుంది. మనం ఎక్కడ ఆడవాళ్ళు కరెక్ట్గా ట్రీట్ చేయండి. నిజంగా నా మగవాళ్ళంత సున్నిత మనస్కులు మంచివాళ్ళు ఉండరు, మనమే వాళ్ళని కింద మీద చేసేస్తాం. అయితే నేను ఈ మాట అదర్వైజ్ కూడా వాళ్ళ యాటిట్యూడ్ కూడా ఇది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కానీ మనం ప్రతిసారి వివక్షత, మమ్మల్ని ఇలా చేస్తున్నారు అంటే ఈ లేడీస్ కూడా మగవాళ్ళని బాధ పెడుతున్నారు, అవి కూడా మనకు తెలుసు. నేను అది లేదని అనట్లేదు, అది ఉంది ఇది ఉంది. కానీ మనం ఎంతసేపు ఎక్కువ ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నాం, వాళ్ళని కూడా చేస్తున్నాం, వాళ్ళకు కూడా జరుగుతుంది. ఇది రెండు వైపులా ఉండేదే. ఈ ఇద్దరే కలిసి క్రియేషన్ చేస్తుంటే ఎట్లా, అన్ని మర్చిపోయి ఎవరికి ఏ అసమానత్వం ఎక్కడ లేదండి, అంత ఉంది. పురాణాల నుంచి చూడండి, లేడీస్కి జెంట్స్కి అందరికీ పవర్ ఉంది, ఈక్వల్ ఉంది. యుద్ధాలకు పోయితే ఝాన్సీ లక్ష్మీబాయి మీకు మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, మీరు ఒక్కసారి ఆ సాంగ్ చదవండి, లిరిక్స్ చూడండి. అందులో లేడీస్ అంట ఒక్కటే లాస్ట్,
తరుణి ముఖమున చిరునగ ఒలిగిన మెరయుని ముత్యాల సరులు, కలకంటి కంట కన్నీరొలకిన తొలగిపోవురా సిరులు. ఒక మార్వాడి క్లయింట్ ఉండేవాడు నాకు. ఇది ఆయనతో నేను నేర్చుకున్నాను. ఏదున్నా వాళ్ళ ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇట్లా కాదు అనేసి చేస్తుంటే, ఎందుకంత ఖర్చు పెడుతున్నారండి ఆమె అన్నిందని చెప్పి, వేస్ట్ అండి ఇదంతా అంటే. మీకు ఒకటి చెప్తాను, ఆవిడ బాధపడితే నా ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోతారు. ఆమె ఏమన్నా అది చేసేయండి మేడం, నాకు తెలుసు అది బాగలేదు, కానీ ఆవిడ గనక ఇది సేమ్ ఎంత మంచి ఇది చూడండి వాళ్ళ యాటిట్యూడ్. ఇది ఆవిడ అనడం వల్ల ఏమైంది, ఆమె ఆ ఇంట్లోకి అయిష్టంగా పోతుంది. ఆమె నిజంగా చెడగొట్టింది నాకు తెలుసు. ఎందుకట్లా అంత పెద్దది ఎందుకండి, ఏసీ వేస్ట్. నేను అన్నా అనమాట, ఒక రూమ్ ఇంత బెడ్రూమ్ ఉంది, నాకు ఏమండి ఎంత ఏసీ పెట్టాలంటే అట్లా ఆలోచించి, ఎనర్జీ ఎఫిషియన్సీ లేదు కదా, ఆమె అడిగింది చేసేసేయండి. అంటే కలకంటి కంట కన్నీరు కింద తొలగిపోవురా సిరులు అనమాట. అక్కడ కలకంటి అంటే ఆడది, కలకంటి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు, కన్న కడుపున చిచ్చురగిలిన కరువుల పాలవును దేశం, తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. మీరు అది సాంగ్ చూడండి. అది అంటే ప్రతి సాంగ్ లో లేడీని చాలా ఉన్నతంగా చిత్రీకరించారు ఆర్ రాశారు మన కవులు, పాత కవులు. సి.నారాయణ రెడ్డి. నాకు ఈ పాటల్లోంచి చాలా నీతి నేర్చుకుంటుంటా నేను ఈ రోజుకి కూడా. ఎన్నోసార్లు నేను ఏదైనా చెప్తే ఎవ్వరికి అర్థం కాదు. నాకు చాలా సింపుల్ లైన్స్ లో నేను ఎప్పుడు అంటాను, మహోన్నతంగా ఆలోచించు, సింపుల్ గా రాయి. ఆచార్య ఆత్రేయ, మీరు ఆయనది ఒక్కొక్కటి చదవండి. ఆచార్య ఆత్రేయది చాలా సింపుల్ లాంగ్వేజ్, ఆలోచన మహోన్నతం. నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు మీరు కూడా కావద్దు, ఎందుకంటే నా మనసు నాది, నాకే తెలుసు. రాళ్లలో ఉన్న నీళ్లు కళ్ళకి ఎలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు. ఎంత బ్యూటిఫుల్ చూడండి. తాగితే మరిచిపోగలను మరువనివ్వవు, మరిచిపోతే తాగగలను తాగనివ్వవు, ఏదో ఉంది కదా. అంటే ఎంత బ్యూటిఫుల్ ఇది చేశాడు చూడండి. మనసు గతి ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దానం చేయడం ఒకటి, డబ్బు లేనప్పుడు దానం చేయడం గొప్ప విషయం. అంటే గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ వే అంటారు. లేదు, పక్కోడి దగ్గర అడుక్కొచ్చి కూడా దానం చేసేవాళ్ళు ఉన్నారు, అది ఉన్నతమైన మనసు. నా దగ్గర లేదు, నేను ఇయ్యలేను నీకు అనగానే ఆ చేయి చాచిన వాడి మనసు చూపుకోమంటది. అది పాపం. పాపం అంటే వాడిని ఏదో కొట్టేసి తిట్టేసి హత్య చేసేసి ఏదో మోసం చేసి డబ్బులు ముంచేసి ఇది కాదు అసలు. మనసు చివుక్కు అనిపిస్తాం చూసారా, అంతకు మించిన పాపం ఇంకోట్లేదు. నా మనసు నాకైతే అవతల మనసుకు చివుక్కు అనిపిస్తాం చూసారా, ఒక మాట వదిలేసి మళ్ళీ 3 అంగుళాలు లోపల ఇది చేస్తుంది. సో ఈ పాపాన్ని మించిన పాపం ఇంకోటి, ఇది మహాపాపం. అది మనం చేయగలం లేడీస్. మన దగ్గర వెరీ షార్ప్ ఆయుధం ఉంది నోట్లో. సో దీంతోనే నాశనం చేసేస్తాం అంతా, సర్వనాశనం. సో వెన్నకు లేదని నేను అనను, కానీ ఈజీ కంట్రోల్ చేయొచ్చు. నాగుపాము జరిగొడ్డు స్టోరీ అంతే. పాముయే మహాభయంకరమైన విష జంతువు. అది ఆడది పట్టిన పగ మొగోడు పట్టదు. అట్లా మీరు అన్ని చూడండి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ రకంగా మనకి, ఎన్నో ఎగ్జాంపుల్స్. అందుకే నేను యాటిట్యూడ్ మారితే అన్నీ మారిపోతాయి. షీలో హీ లేదా, ఉమెన్ లో మ్యాన్. సో ఎక్కడికి పోరు వీళ్ళు, ఆడవుతోనే ఉంటారు, ఎక్కడికి పోరు. అమ్మ, చెల్లి, భార్య, ఇదే వాళ్ళ బతుకు పాపం. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా వాళ్ళు మైనస్. వీళ్ళు ఎవ్వరు లేకపోతే సింగిల్ అని బతికేస్తుంది. అది కదా ఈమె గొప్పదనము, ఈ ఆదిశక్తి బతికేస్తుంది. ఎవ్వడద్దు, నాకు మూడొద్దు, తండ్రి వద్దు, తల్లి ఎవరొద్దు, అలాగాలో ఇక్కడ నీ వర్మ ఎవరన్నా అనేది బయట డైలాగ్ కొట్టేదాన్ని, నాకు అందరూ కావాలని పొగడు పాపం. ఇది వీళ్ళకున్న శక్తి అలాంటిది, అంత పవర్ఫుల్ లేడీస్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు అందరూ నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఇలా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ దగ్గర పైసా లేకపోయినా లేడీకి ఉన్న ధైర్యం మరికి ఉండదు. నేను ప్రపంచాన్ని జయిస్తా అంటారు. ఎంత శక్తి, ఎంత మనోశక్తి లేడీ. ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళు కొంతమంది పాపం చెప్తుండాలి, నీకు పవర్ ఉంది అని. అలాంటి వాళ్ళు మీరు ఎంపవర్ చేయడం అంటే ఆ పాపం దీనంగా ఉన్న వాళ్ళని మాత్రమే. అదర్వైజ్ న్యాచురల్లీ చాలా చాలా పవర్ఫుల్. నో లాస్ట్ వర్డ్ అండి, నో గర్ల్ నో వర్డ్ అంతే. మేము చక్కగా ఎంపవర్మెంట్ వివేక్ సార్ వదిలే అది గుర్తు చేశారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే, ఐ థింక్ వీ విల్ నౌ డూ ఎ లాంచ్ ప్రోగ్రామ్. మేము అనుమతిస్తే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ మీ స్టోరీస్ క్యాప్చర్ చేస్తాం. ఖచ్చితంగా మాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఐ థింక్ నిరంజన్ గారు మేము ఖచ్చితంగా కలిసి మీ దగ్గరకు వస్తాం. వీ షుడ్ డూ ఇట్ దిస్ ప్రోగ్రామ్. ఓకే ఓకే, లాంచ్ ప్రోగ్రామ్ మీరు ఐ థింక్ మన మధ్యలో రండి. సో షీ ఈజ్ ఆల్సో కమ్ ప్లీజ్ కమ్.